నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 249వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ ని చూద్దాం. సో చూసారు కదా, ప్రతి ఆదివారం నాడు ఖచ్చితంగా గ్లోబల్ రౌండప్ ని చూడకుండా ఆ వీకెండ్ పూర్తి కాదు అని చెప్పేటువంటి అనేక మంది తారసపడుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు. అండ్ మీ ఆదరాభిమానాలతో ఇప్పుడు మేము 5 సంవత్సరాల ప్రస్థానం ముగిసింది. మే 29 సార్, ఎగ్జాక్ట్ డేట్ మే 27. సో మే 27వ తేదీకి సరిగ్గా 5 సంవత్సరాలు పూర్తవుతుంది. క్యాలెండర్ ప్రకారం అయితే 5 సంవత్సరాలు ఆల్రెడీ గ్లోబల్ రౌండప్ ప్రస్థానం మొదలై పూర్తయింది. 249వ ఎపిసోడ్ ఇది. 250వ ఎపిసోడ్ కి నెక్స్ట్ ఎపిసోడ్ 250వ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ ని మేము లైవ్ చేయబోతున్నాము. మీ యొక్క క్వశ్చన్స్ ని కూడా తీసుకొని మీతో ఇంటరాక్ట్ అయ్యే ఒక ప్రయత్నం మేము చేయబోతున్నాము. సో మొత్తానికి 249 ఎపిసోడ్లు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. 10-11 ఏమో ఎపిసోడ్స్ చేయలేదు నిజానికి మాట్లాడితే, మధ్యలో మిస్ అయినాయి, అక్కడక్కడ మిస్ అయినాయి మాత్రమే. బట్ ఎస్, నిజంగా ఇది నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి వార్తా స్రవంతి. అంతర్జాతీయ వార్తల్ని భారతీయ దృక్కోణంలో ఇచ్చే ఒక ప్రయత్నం మేము చేస్తూ వస్తూ ఉన్నాము. సో ఈ వారం మన ఎపిసోడ్లోకి వెళ్దాం. ముందుగా సార్, ఫస్ట్ ఇరాన్ యుఎస్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ లోకి వెళ్ళాలి సార్. సో ఈ వారంకి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇరాన్ ఈ చర్చల నుంచి మేము వైదొలుగుతున్నామని ప్రకటించింది. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ రోజు పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట అన్నట్టుగా ఆయన ట్వీట్ల పరంపర నడుస్తోంది. బట్ ఎస్, ఏం జరుగుతుందంటే ఏమీ జరగట్లేదు. మనం ఒక 2-3 వారాల నుంచి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అయితే పోనీ మొత్తానికి అసలు ఆశలు వదులుకోవాల్సిందేనా అన్నట్టుగా కూడా వ్యవహారాలు కనిపించట్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఇవాళ రేపో అన్నట్టుగా మేము ఏదో డీల్ చేసుకోబోతున్నాం అంటాడు, మళ్ళీ వెంటనే ఎక్కడో అటాక్స్ చేస్తూ ఉంటాడు. ఇటు వాళ్ళు అటాక్స్ చేస్తూ ఉంటారు, ఇటు ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ మనకు తెలుసు. సో ఓవరాల్ గా ప్రస్తుతం ఈ వారంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇరాన్ చర్చల నుంచి వైదొలుగుతున్నారని చెప్పడం ఇదొక సీరియస్ నిర్ణయంగానే మనం భావించాలా? దీనివల్ల నిజంగానే ఇప్పుడు ఇక ఒప్పందం లేనట్టుగానే మనం భావించాల్సి ఉంటుందా? ఇరాన్ దృష్టిలో మనం చూసామంటే, అమెరికా ఏమో యుద్ధ విరామం ప్రకటించిన తర్వాత కూడా అడపదడప వీళ్ళ మీద బాంబులు వేస్తూనే ఉంది. బాంబులు వేస్తే కనుక ఇరాన్ నుంచి రెస్పాన్స్ లేదు. మధ్యలో ఒక బాంబింగ్ చేసి, బందర్ అబ్బాస్ మీద బాంబింగ్ చేసి, ఇంకెక్కడో ఒక బోట్ల మీద 4 బాంబులు వేసినంత మాత్రాన ఇరాన్ పెద్ద ఫుల్ స్థాయిలో మళ్ళీ యుద్ధం చేయాలని వాళ్ళకు ఆ మోటివేషన్ కూడా లేదు. ఎందుకంటే యుద్ధం చేస్తే రెండు సైడ్స్ కూడా గణనీయంగా నష్టపోతాయి. ఇరాన్ ఎలాగో దెబ్బతింటుంది, కానీ దానివల్ల అమెరికన్ అలైస్ వీళ్ళందరూ కూడా బాగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఇది ఒక ఎత్తు. రెండవది, యుద్ధం మొదలైతే యుద్ధాన్ని తట్టుకొని అక్కడ వాళ్ళ మీదకి వస్తున్నటువంటి మిజైల్స్ ని ఆపి కౌంటర్ చేయడానికి అమెరికా దగ్గర మిజైల్ బ్యాటరీస్ క్షీణించినాయి. వాళ్ళ దగ్గర చాలా తక్కువైపోయినాయి. ఇజ్రాయెల్ దగ్గర కూడా తక్కువైపోయింది. ఇది నార్మలైజ్ చేసేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడని ఇరాన్కి అర్థమైంది. అంటే వాళ్లకు మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చేంత వరకు, అక్టోబర్ నవంబర్ వరకు కూడా ఇలాగే కొనసాగిస్తాడు. ఒకరోజు అయిపోయింది డీల్ అంటాడు, ఇంకొక రోజు లేదంటాడు, ఇంకో రోజు నాశనం చేస్తానంటాడు, 3వ రోజు వచ్చి 4 బాంబులేసి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఇది తరచూ జరుగుతూనే ఉంది. ఇలా అక్టోబర్ దాకా కొనసాగించి, అక్టోబర్లో తను ఎన్నికలు గెలిచిన తర్వాత బహుశా మళ్ళీ విస్తృతంగా ఇరాన్ మీద విరుచుకుపడదాం అన్నట్టు ఒక ప్లాన్ డొనాల్డ్ ట్రంప్ ఉండవచ్చు. ఇంతలోపల ఈ 6 నెలల్లో వాళ్ళ ప్యాట్రియట్ మిసైల్స్ కానీ, వాళ్ళ థాడ్లు కానీ, వాళ్ళ ఐరన్ డోమ్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ ని పెంచి మళ్ళీ సిద్ధమై మళ్ళీ పెద్ద ఎత్తున అటాక్ చేసేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు అని చెప్పి ఇరాన్కి ఒక విధమైనటువంటి వాళ్ళ అసెస్మెంట్ అలా తేలింది. దాంతో వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే, ఇప్పుడు అమెరికా ఈ యొక్క నార్మలైజ్ చేసిన దాన్ని మనం ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలి అంటే ఏం చేయాలి? అందుకని వాళ్ళు ఏం చేశారంటే, హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేంత వరకు ఇక్కడ సీజ్ఫైర్ మేము ఒప్పుకోవడమే కాదు, మేము దీన్ని చర్చల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళు చెప్పారు. సో హిజ్బుల్లా ఇజ్రాయెల్ అంశం లాక్కోవడం. విడ్డూరం ఏంటంటే, యుద్ధం మొదలుపెట్టింది, యుద్ధం చేయాలని నిర్ణయించింది బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ నిర్ణయించారు. కానీ ఈరోజు చర్చ అంతా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మధ్యలో మిగిలిపోయింది. ఇజ్రాయెల్ పక్కకు తప్పుకుంది. ఇజ్రాయెల్ ఎక్కడ సీన్లో లేదు. అలాగే
ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇరాన్ని అమెరికాకి అప్పచెప్పేసి వాళ్ళు హిజ్బుల్లా మీద పడ్డారు. హిజ్బుల్లా మీద పడి బెయిరూట్ మీద రోజు విధ్వంసం చేస్తున్నారు. రోజుకి కనీసం అంటే 100-150 మంది చనిపోతున్నారు అక్కడ బెయిరూట్లో. అలాగే మనకు లిట్టానీ రివర్ ఉంది దక్షిణ లెబనాన్లో, ఆ నది వరకు వీళ్ళు కబ్జా చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరం దాకా వీళ్ళు వెళ్ళి కబ్జా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ చాలా మటుకు టేక్ ఓవర్ చేశారు. ఎప్పుడో క్రూసేడ్స్ మనకు 11th సెంచరీ 12th సెంచరీలో క్రిస్టియన్స్ వచ్చి ఇక్కడ ముస్లింలు వీళ్ళ పవిత్రమైన భూములన్నీ వాళ్ళ అధీనంలో ఉన్నప్పుడు విడిపించడానికి కోసం అని చెప్పి యూరోప్ నుంచి వాళ్ళు వచ్చి యుద్ధాలు చేసిన విషయం మనకు తెలుసు. ఆ క్రూసేడ్స్ లో వీళ్ళ అధీనంలో ఉన్నటువంటి ఒక ఫోర్ట్ ని ఇజ్రాయెల్ ఈ రోజు మళ్ళీ కబ్జా చేసుకుంది. లెబనాన్ లో ఉన్న ఫోర్ట్ ని ఇజ్రాయెల్ కబ్జా చేసుకుని ఇజ్రాయెల్ జెండా ఎగరేశారు దాని మీద. కాబట్టి వీళ్ళు ఇజ్రాయెల్ అజెండా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకని ఇరాన్ ఏం చేసిందంటే స్మార్ట్ గా రెండింటిని క్లబ్ చేసేసింది. హిజ్బుల్లా తోటి వాళ్ళు సీజ్ఫైర్ డిక్లేర్ చేస్తే కానీ అమెరికాతో మాకున్నటువంటి సీజ్ఫైర్ నిలవదు, మేము చర్చలు చెయ్యము, ముందర అది ఆపండి అప్పుడు మేము చర్చిస్తామని చెప్పి వాళ్ళు ఒక కండిషన్ పెట్టేసరికి ఈరోజు ఎరగాటంలో పడ్డాడు డొనాల్డ్ ట్రంప్. తను అనుకున్నటువంటి ప్లాన్ అంతా బెడిసికొట్టింది. అందుకని మనం చూసాం ఒక ఫోన్ కాల్, బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కాల్ చేసినట్టు మనకు తెలుస్తాం. ఆ ఫోన్ కాల్లో చాలా పరుషంగా మాట్లాడినట్టు తెలుస్తాం. అసలు నేను ఆపాను, లేకపోతే నువ్వు ఈ పాటికి జైల్లో ఉండేవాడివి, యుద్ధం ఆపు, నువ్వు అర్జెంటుగా ఆపు చెప్పినట్టు, బెదిరించినట్టు, బూతులు తిట్టినట్టు ఇవన్నీ మనం వింటున్నాము, కథలుగా వింటున్నాం మనం. బెంజమిన్ నెతన్యాహుని ఎవరో అడిగారు, మరి ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి, ఇటువంటి న్యూస్ వచ్చింది కదా మీరేమంటారు అంటే, ఒక కుటుంబంలో పొద్దున మేము ఇద్దరు విభేదాలు ఉంటాయి, మధ్యాహ్నం ఇద్దరు కలిసికట్టుగా మేము యుద్ధాలు చేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ప్రెస్కి ఇచ్చాడు. కానీ అది బెంజమిన్ అనే ట్వీట్లో ఏం చెప్పాడంటే, నేను డొనాల్డ్ ట్రంప్కి చెప్పాను, ప్రెసిడెంట్ ట్రంప్కి, హిజ్బుల్లా మా మీద దాడులు చేసేంత వరకు మేము హిజ్బుల్లా మీద దాడులు చేస్తూనే ఉంటాము, దాంట్లో ఆపే పరిస్థితి సమస్య లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి చేశాడు. కానీ ఇజ్రాయెల్ కూడా ఈరోజు ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే, హిజ్బుల్లా దగ్గర మనకు ఎఫ్పివి డ్రోన్స్, ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో అవి కేబుల్తో కనెక్ట్ అయినటువంటి నైట్ విజన్ ఉన్నటువంటి డ్రోన్స్ వాళ్ళ దగ్గర వచ్చినాయి. దాంతో దాన్ని ఎలక్ట్రానిక్ జామింగ్ చేయలేము. వాడికి స్పష్టంగా రాత్రి వెళుతున్నా, వీళ్ళ సైనికులు వెళ్తున్నా, వీళ్ళ ట్యాంకులు ఎక్కడ పెట్టున్నారు, వీళ్ళు ఏమున్నాయి ఎక్విప్మెంట్ అన్ని వాళ్ళకి కనిపిస్తున్నాయి. వచ్చి అక్కడి నుంచి వాళ్ళు కామికాజీ డ్రోన్స్ తో కొట్టి అటాక్ చేస్తున్నారు ఇజ్రాయెల్ మీద. ఇవన్నీ కూడా ఏంటంటే సెన్సర్ చేసింది ఇజ్రాయెల్. అక్కడ వాళ్ళకి జరిగినటువంటి నష్టం, వాళ్ళ సైనికులు చనిపోతున్నటువంటి అంశము, వాళ్ళకి తగిలిన దెబ్బలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ ఎక్కడ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ పరిస్థితులలో ఇరాన్ చేసిన ఈ స్టెప్ ఏదైతే ఉందో ఒక టాక్టికల్ గా ఒక బ్రిలియంట్ మూవ్ కింద మనం భావించాలి. అఫ్ కోర్స్ మళ్ళీ పదే చెప్తున్నాను, ఇరాన్ని మనం సమర్థించట్లేదు. ఇరాన్ ఒక రాక్షసీ దేశం, అది వాళ్ళ ప్రజల్నే వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు, వేలాది మందిని వాళ్ళు కిరాతంగా చంపినటువంటి నైజం ఉన్నటువంటి ప్రభుత్వం అది. ఆడపిల్లల్ని ఎలా హింసించారో మనం చూసాం. కాబట్టి వాళ్ళ సిద్ధాంతాన్నో వాళ్ళ మత ఛాందసాన్నో మనం ఇక్కడ సమర్థించట్లేదు. కానీ యుద్ధ నీతులు ఎవరెవరు ఎలా దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు అన్న దాని మీద మాత్రమే ఈరోజు మనం చర్చిస్తున్నాము. దాంట్లో ఇరాన్ యొక్క ఈ మూవ్ అమెరికాకు పెద్ద దెబ్బ తగిలింది. పైపెచ్చు వీళ్ళు అమెరికా అక్కడ దాడులు చేస్తే దానికి ప్రతి దాడిగా కువైత్ లోను, బహ్రెయిన్ మీద కూడా వీళ్ళు విపరీతంగా దాడులు చేశారు. ఒక సైడ్ ఏమో మార్కో రూబియో మాకు ఏమీ జరగలేదు, మేము పర్ఫెక్ట్ గా ఉన్నాం, మాకు ఏం అవ్వలేదు, ఒక్కటంటే ఒక అటాక్ కూడా మా మీద జరగలేదు అని చెప్తుండగా కువైట్ టెర్మినల్ మీద పడి కువైట్ టెర్మినల్ అంతా తగలబడుతున్నటువంటి ఇమేజెస్ అందరూ చూశారు. దాంట్లో ఒక భారతీయ పౌరుడు కూడా చనిపోయిన విషయం మనకు తెలుసు. అతను తన మేనగోడల పెళ్లి కోసం అని చెప్పి పట్నాకు వెళ్తున్నాడు, ఎయిర్పోర్ట్ లో ఉండగా పడి ఆయన చనిపోయాడు, ఆ అబ్బాయి చనిపోయాడు. కాబట్టి ఇది దాచిపెట్టలేదు కదా. అలాగే వాళ్ళ అమెరికన్ షిప్పుల మీద వీళ్ళు దాడి చేశారు. ఇరాన్ దాడి చేస్తే అక్కడ కమాండ్ కంట్రోల్ ఉంది, దాని మీద దాడి చేశామని చెప్పి వాళ్ళు విజువల్స్ పెట్టారు. ఇది కూడా అమెరికా మాకేం కాలేదు, మేము అందరూ పర్ఫెక్ట్గా ఉన్నామని వాళ్ళు చెప్పుకుంటారు సెంట్కామ్, కానీ దెబ్బలు తగులుతున్నాయి. కాబట్టి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు, ఎటు వెళ్ళాలి అని నిర్ణయించుకోలేకుండా ఉన్నాడు పరిస్థితి. అంటే ఆ స్టేక్స్ ని పెంచుతోంది ఇరాన్. ఆ స్టేక్స్ పెంచే కొద్దీ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ప్రతిక్రియ ఎలా ఉండబోతోంది మనకు అర్థం కావట్లేదు. ముందు పెడితే నుయ్యి, వెనక పెడితే గొయ్యి అని మనకు సామెత ఉంది కదా, ఆ పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. యుద్ధం చేయాలి, చేయక తప్పదు, అతను వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే ఇరాన్ ఆ చాయిస్ వదలలేదు. యుద్ధం చేస్తే దానివల్ల వచ్చే నష్టాలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు డొనాల్డ్ ట్రంప్. మా సైనికులు చంపితే మాత్రం మేము యుద్ధంలో దిగుతామని చెప్పి స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. మీ సైనికులు ఎందుకు చంపాల్సి వస్తుంది ఇరాన్? మీ సైనికులు తీసుకెళ్లి ఇరాన్ దగ్గర దాకా తీసుకువెళ్తే ఆఫ్ కోర్స్ వాళ్ళు అటాక్ చేస్తారు. మీ సైనికులు దగ్గర దాకా వెళ్ళకపోతే మీకేం అవ్వదు కదా. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే బహ్రెయిన్ లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్ మీద దాడి చేశారు.
ఎయిర్ బేస్ మీద దాడి చేసి ధ్వంసం చేస్తే ఆ స్మోక్ అంతా పొగలన్నీ విజువల్స్ బయటకు వచ్చినాయి. కాబట్టి అమెరికాను, సెంట్కాము, ఇజ్రాయెల్ వాళ్లకు ఇరాన్ నుంచి వస్తున్నటువంటి దాడులను తట్టుకునేటువంటి కెపాసిటీ తగ్గిపోతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు షూట్ డౌన్ చేసినటువంటి వాళ్ళ డ్రోన్స్, మిజైల్స్ ఆ వీడియోసే రిలీజ్ చేస్తున్నారు, కానీ వీళ్ళు షూట్ డౌన్ చేయగా తప్పించుకొని వీళ్ళ మీద పడినటువంటివి దాచిపెడుతున్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకని యుద్ధ విరామం అంటూ ఇప్పటిప్పట్లో ఉండదు. ఈ యుద్ధానికి సమస్యకి పరిష్కారం అనేది మనకి ఎక్కడా కనుచూపు మేరలో కనిపించట్లేదు. డొనాల్డ్ ట్రంప్కి తెలియట్లేదు ఏం చేయాలో. దాసోహం అనవలసిన పరిస్థితి, కానీ దాసోహం అనలేడు. బెంజమిన్ నెతన్యాహు ఊరుకోవట్లేదు. తన దేశంలోనే ఒక లాబీ దాన్ని సమర్థించట్లేదు. కాబట్టి చాలా క్లిష్ట పరిస్థితిలో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అడకత్తెరలో ఉన్నట్టు ఈరోజు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఉన్నది అక్కడ. కాబట్టి ఇప్పటిప్పట్లో మనకు రిలీఫ్ ఉంటుంది అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఒక విషయం దీంట్లో ఏంటంటే కనుక ఇంత సందిగ్ధ పరిస్థితి ఉండి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మూతపడినా కానీ కూడా ఆయిల్ ధరలు 105, 110 దాటి వెళ్ళట్లేదు. 120, 130, 160 దాకా వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అని ఆరా తీస్తే కనుక చాలా స్ట్రేంజ్ స్టాటిస్టిక్స్ మనకు వచ్చింది. చైనా 50% వాళ్ళు ఇంపోర్ట్స్ తగ్గించుకున్నారు, ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర డిమాండ్ తగ్గింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజిక్ రిజర్వ్స్ వాళ్ళు మార్కెట్లో అంటే వాళ్ళ కన్సంప్షన్ వాడుకుంటున్నారు. అంటే దాంతో ఏమైందంటే ధరలు తగ్గాయి. ఒక అంతుకు చూస్తే కనుక వాళ్ళు అమెరికాకి సాయం చేసినట్టే చైనా. వాళ్ళు కనుక కొనడం కంటిన్యూ చేస్తుంటే కనుక ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోయి ఉంటాయి. చైనా పరిస్థితి ఏంటంటే వాళ్ళు $40, $45 వెనెజువేలా నుంచి, రష్యా నుంచి కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర విపరీతంగా స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు $120, $130 పెట్టి కొనాల్సిన అవసరం వాళ్ళకేముంది వాళ్ళకు. అందుకని వాళ్ళు ఇంకొక 6-7 నెలల దాకా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ రిజర్వ్స్ వాళ్ళు వాడుకుంటున్నారు. దాంతో ఈరోజు ప్రైసెస్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి. లేకపోతే ఎక్కడో 130, 140 వెళ్ళిపోవాల్సింది పర్ బ్యారెల్ ధరలు. చైనా ఎఫెక్ట్ వల్ల ఈరోజు తక్కువగా ఉంది. సో చైనా కొనట్లేదు, ఇంకెవరు కొంటారు? ప్రపంచంలో బిగ్గెస్ట్ బయర్ అనేది భారతదేశం. కాబట్టి భారతదేశం ఈరోజు మనం సఫర్ అవుతున్నాము. ఈ యొక్క పరిస్థితులలో గల్ఫ్ దేశాల నుంచి వాడు ప్రొడక్షన్ చేసినా కొనేవాళ్ళు వాళ్ళకు కొరత అయ్యారు, మార్కెట్ పడిపోతుంది. అందుకనే భారతదేశం యుఏఈ తోటి, ఒమాన్ తోటి చేసుకున్న ఒప్పందాలు చాలా కీలకం. ఈరోజు సౌదీ అరేబియా ఆయిల్ మామూలుగా యుఏఈ ఆయిల్ కంటే కూడా మార్కెట్ కంటే $18-19 ఎక్కువ ధరతో వాళ్ళు అమ్ముతారు. ఇవి మనకంత ధర పెట్టుకొని కొనవలసిన అవసరం మనకు లేదు. కాబట్టి మనం ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఆ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి ధరలు కొద్దిగా తక్కువ ముఖంగా ఉన్నాయన్నది అర్థం చేసుకోవాలి మనం. ఇది ఓవరాల్గా ఈ గత వారం 10 రోజుల్లో జరిగినటువంటి మేజర్ ఈవెంట్స్ అన్ని ఇవి. బట్ ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో మనం చాలా స్పష్టంగా రాబోయే రోజుల్లో పెద్దగా మార్పు ఉండదు, ఇలాగే ఉంటుంది. ఒకరోజు డొనాల్డ్ ట్రంప్ గొప్పగా అయిపోయింది అంటాడు, ఇంకొక రోజు మళ్ళీ యుద్ధం చేస్తాడు. ఇవి ఎక్కడా తేలకుండా ఇంకా కొన్ని నెలలు, బహుశా కనీసం అంటే ఒక 3-4 నెలలు ఇది కొనసాగేటువంటి పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నాయి. సరే, ఇంకొక వైపు ట్రంప్ కి మరొక అంశంలో కూడా చుక్కెదురైంది. అదే ఇదే అంశానికి సంబంధించి ఇరాన్ గల్ఫ్ నుంచి ట్రూప్స్ ని వైదొలగే విధంగా నిర్ణయం తీసుకోవాలనే అంశానికి సంబంధించి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో తీర్మానానికి సంబంధించి రిపబ్లికన్లు కూడా ఈ యుద్ధం నుంచి బయటకు రావాలి అని కోరుతున్నారు. 4 రిపబ్లికన్లు ఓట్లు వేయడంతో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన పరిస్థితి. సరే, దీనివల్ల నిర్ణయం అమలు పరచాల్సి వస్తుందా లేదా అనేది మీరు తెలియజేయండి. టెక్నికాలిటీస్ ఏంటి దీంట్లో? ఒకవేళ హౌస్ లో ఓడిపోయినంత మాత్రాన ట్రూప్స్ ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందా? అంటే ఇమ్మీడియట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెనెట్ లో కూడా అతనికి ఇటువంటి జడ్జిమెంట్ రావాలి, ఇటువంటి రెజల్యూషన్ రావాలి. వచ్చిన తర్వాత అతని మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతానికి సెనెట్ నుంచి రాలేదు కాబట్టి చూద్దాం, సెనెట్లో ఏమవుతుందో చూద్దాము. బట్ ఇక్కడ కీలకంగా ఏంటంటే కానీ 4 రిపబ్లికన్ అంటే ఈ డెమోక్రాట్ రెజల్యూషన్ సమర్థిస్తూ ఓటేశారు. ఈ 4లో 3 ఇప్పుడు రాబోయే మధ్యంతర ఎన్నికల్లో వాళ్ళు నిలబడలేరు. డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని ఎండార్స్ చేయకుండా వేరే రిపబ్లికన్ క్యాండిడేట్స్ ఎండార్స్ చేయడంతో వాళ్ళ ప్రైమరీస్ లో వీళ్ళు ఓడిపోయారు. కాబట్టి వాళ్ళకి ఆఖరి ఛాన్స్ వచ్చే 2-3 నెలలు మాత్రమే వాళ్ళు హౌస్ లో ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని ఎండార్స్ చేయలేదు కాబట్టి ఒక పర్సనల్ అక్కసు కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాళ్ళు ఈ ఓటు వేసి ఉండొచ్చు. అది ఒక అంశం ఉంది. రెండవది, డెమోక్రాట్స్ కానీ ఈ యొక్క రెజల్యూషన్ సమర్థిస్తూ ఓటేసిన వాళ్ళు ఏమంటున్నారంటే
యుద్ధం చేయాలా వద్దా అన్నది కాంగ్రెస్ నిర్ణయించాలి, ప్రెసిడెంట్ కాదు నిర్ణయించవలసింది. ఆ హక్కుని మేము మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాము అని వాళ్ళ నెరేటివ్ అనమాట. అందుకని దాని దృష్ట్యా ఈ జడ్జిమెంట్ ఈ యొక్క రెజల్యూషన్ రావడం అన్నది ఒక పెద్ద మేజర్ సెట్ బ్యాక్ డొనాల్డ్ ట్రంప్ కి. అంటే తన యూనిటీ తగ్గుతోంది, రిపబ్లికన్ పార్టీలోనే తనకు వ్యతిరేకత అన్నది ఉన్నది. గతంలో డొనాల్డ్ ట్రంప్ని ఎవరు క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి లేదు, రిపబ్లికన్ పార్టీ మొత్తం దాసోహం అన్నారు. అటువంటిది ఈ రోజు మొసలం పుట్టింది, వాళ్ళలో కూడా విభేదాలు వస్తున్నాయి అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇది మరి రాబోయే రోజుల్లో మరి ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో మనకు తెలియదు. నవంబర్ మధ్యంతర ఎన్నికల తర్వాత బహుశా కనీసం హౌస్ అయితే వీళ్ళు ఓడిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి సెనెట్ కూడా ఓడిపోతారా మనకు తెలియదు. రెండూ ఓడిపోతే కనుక ఇంకా లేమ్ డక్ ప్రెసిడెంట్ అవుతాడు. అతను ఏమి నిర్ణయాలు తీసుకోలేడు. యుద్ధం ఆపేయమని చెప్పి అతని మీద ఒత్తిడి తీసుకురావచ్చు, అతని మీద ప్రాసిక్యూషన్ తీసుకురావచ్చు, ఇంపీచ్మెంట్ తీసుకురావచ్చు, చాలా రావచ్చు, అతనికి వ్యతిరేకంగా చాలా రావచ్చు. కాబట్టి ప్రస్తుతానికి ఇందాక మనం అనుకున్నట్టు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి చాలా ఒక విధమైనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఇరుక్కున్నాడు ఈరోజు. దాని పర్యవసానమే ఈరోజు ఈవెన్ కాంగ్రెస్ లో కూడా అతను ఓటమి ఎదురు చూడాల్సి వచ్చింది. ఓకే, సో ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇదొక పాజిటివ్ అంశము. ఒకవైపు ఈ యుద్ధం నడుస్తున్నటువంటి టైంలో కూడా కోర్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన త్రైమాసికం కావచ్చు, ఓవరాల్ గా 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడిపి వృద్ధి రేటు 7.7% గా నమోదైంది 25-26 ఫైనాన్షియల్ ఇయర్ కి. అండ్ అందులోనూ జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి చూస్తే కనుక మార్చి నెలలో మొత్తం కూడా యుద్ధంతోనే పోయింది. ఫిబ్రవరి 28 రోజు అటాక్ చేశారు, కానీ మార్చి నెల కూడా ఉంది. ఆ 3 నెలల దాంట్లో 7.8% గ్రోత్ రేట్ నమోదు చేయడం జరిగింది. ఓవైపు డెడ్ ఎకానమీ అని అటు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడము, ఇటు రాహుల్ గాంధీ రోజు పొద్దున్న లేస్తే సాయంత్రం ఇదే మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సో ఎకానమీ కొలాప్స్ అవుతోంది, అదవుతుంది, ఇదవుతుంది, అసలు మన ఫండమెంటల్స్ మనం సరిగ్గా అమలు చేయట్లేదు. ఈవెన్ సుర్జిత్ భల్లా లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ టైంలో మీ అసంప్షన్ ఏంటి, మీ అంచనా ఏంటి? మీరు యాక్చువల్ ఎకానమిస్టే, మీరు చార్టెడ్ అకౌంటెంట్, మీకు చాలా విషయాలు ఈ ఆర్థిక అంశాలకు సంబంధించి తెలుస్తుంది కాబట్టి అసలు బేసికలీ మనం వర్రీ అయ్యే పరిస్థితిలో మనం ఉన్నామా? జీడిపి గ్రోత్ రేట్ ని పర్వాలేదులే అనుకుని వదిలేయవచ్చా? అసలు ఒకసారి చెప్తారా? అంటే మనకు అంతర్గతమైనటువంటి కన్జంప్షన్ ఏదైతే ఉందో, ఇంటర్నల్ కన్జంప్షన్, మన దేశంలో ఉన్నటువంటి కన్జంప్షన్ అది పటిష్టంగా ఉంది. దాంట్లో పెద్దగా మార్పులేం లేవు. మనకు కొరత లేదు, ఆహార కొరతలు అస్సలు లేవు మన దగ్గర. ఆహార నిల్వలు బాగా ఉన్నాయి మన దగ్గర. మనమే కాదు, చాలా ప్రపంచంలో ఎన్నో దేశాలకు మనం సాయం చేస్తున్నాము, ఉచితంగా కూడా ఇస్తున్నాము. చాలా దేశాలకు ఇస్తున్నాము, కొన్ని దేశాలకు అమ్ముతున్నాం కూడా. కాబట్టి మనకు ఆహారం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. చమురు విషయంలో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. తగినన్ని నిలువలు మన దగ్గర ఉన్నాయి. ధరలు పెరుగుతున్నాయి, ఆ మాట వాస్తవం. దాంట్లో కూడాను భారతదేశం 10% కంటే తక్కువే మనం ఇంతవరకు ధరలు పెంచాం వాటిని. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక అమెరికాలో ఫర్ ఇన్స్టెన్స్ 50-60% దాకా పెరిగిపోయినాయి. అక్కడంతా కూడా కాలిఫోర్నియా లాంటి ప్రాంతంలో ఆల్మోస్ట్ $6 per gallon పలుకుతుంది. కాబట్టి యూరోప్ అంతా పెరిగిపోయింది. ఎన్నో దేశాల్లో ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. జపాన్, కొరియా అక్కడంతా విపరీతంగా పెరిగిపోయినాయి. రేషనింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్లో అయితే రేషనింగ్ చేస్తున్నారు. 8 గంటలకి మొత్తం మార్కెట్లో క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేదు, వాళ్ళకు వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు. వాళ్ళు గాడిద బండ్లు, ఎద్దుల బండ్లు, ఇవన్నీ గుర్రం బండ్లు, జట్కాలు, ఒంటె బండ్లు ఇవి తీసుకొస్తున్నారు ఈరోజు పాకిస్తాన్. కాబట్టి అటువంటి పరిస్థితి మనకు లేదు. మనకు ఎకానమీలో మనకు కావాల్సినటువంటి నిలువలు ఉన్నాయి. ఎటొచ్చి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మనం కూడా కొద్దిగా సవరణ చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉంది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, మనం ప్రపంచం ఎక్స్పోర్ట్ మార్కెట్లో, ప్రపంచ ట్రేడ్లో మనం చాలా తక్కువ ఉన్నాం. 2-2.5% మాత్రమే ఉన్నాం. కాబట్టి దానివల్ల కూడా మనకు పెద్దగా ఇంపాక్ట్ లేదు. చైనా బాగా ఇంపాక్ట్ అయింది. ఎందుకంటే చైనా ఎక్స్పోర్ట్స్ పడిపోయినాయంటే గల్ఫ్ ఎవరు కొనట్లేదు ఇప్పుడు. అలాగే అమెరికాలో కూడా పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకొని వేరే దేశాలకు వెళ్ళారు. యూరోప్లో పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్స్పోర్ట్ ఎగుమతుల ఆధారంగా ఉన్నటువంటి ఎకానమీస్ అని కూడా బాగా దెబ్బతిన్నాయి. మనకు ఎగుమతి ఆధారంగా లేవు. కొన్ని సెక్టర్స్లో మనకు కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్లో కొంచెం దెబ్బ తగలొచ్చు. అలాగే ఆహారం ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళకు కొంత దెబ్బ తగలొచ్చు. ఎందుకు ఇప్పుడు గల్ఫ్లో వాళ్ళు కొనడం తక్కువ చేశారు కదా. ఇరాన్ మన దగ్గర కొనుక్కునేది. ఇరాన్లో ఇప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ 230% పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళట్లేదు. మనం ఇక్కడ నుంచి ఆహారం పంపించాలన్నా అక్కడ వెళ్ళలేని పరిస్థితి గల్ఫ్ రోజు మూతపడింది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే మనకి ఎకానమీకి మేజర్గా ఏం ప్రాబ్లం లేదు. మన ప్రొడక్షన్ అనేది బాగానే ఉంది, మన దగ్గర కన్జంప్షన్ కూడా బాగానే ఉంది. రెండు ఉన్నాయి కాబట్టి మనకు
రికార్డ్ స్థాయిలో మనకు జిఎస్టీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా మనకు ఫండమెంటల్స్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఇంప్రూవ్మెంట్ చేయాలా, ఎప్పుడు తప్పకుండా ఇంప్రూవ్ చేయవలసిందే. మన దేశాన్ని ఇంకా పురోగతి తీసుకువెళ్ళాలంటే కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ మనకు అవసరం. మొట్టమొదటిది మనం R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, చదువుల మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాలి. ఈరోజు మనం భారతదేశంలో 0.64% మాత్రమే R&D ఖర్చు పెడుతున్నాం. అదే చైనా 2.5% వాళ్ళ జీడిపిలో వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ జీడిపి చాలా పెద్దది, దాంట్లో 2.5% ఖర్చు పెడుతున్నారు. మనం దాంట్లో 7వ వంతో 8వ వంతో ఉన్నాం మనం. కాబట్టి దీంట్లో మనం 0.64 ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఆ రంగంలో మనం చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఖర్చు పెట్టవలసిన ఆవశ్యకత మనకు ఉంది. అది ఉంటే కానీ మనకు ఇతరత్ర ఇండస్ట్రీ మనకు పెరగదు. 2, మనకు ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇంకా చాలా ఉండాలి. ఇప్పటికి కూడా మనకు వ్యవసాయ ఆధారితమైనటువంటి ఎకానమీ మనకు చాలా పెద్ద ఎత్తున ఉంది. అది దాని నెక్స్ట్ లెవెల్ ప్రాసెసింగ్, దానికి మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో ఇంకా మనం చాలా చేయవలసి ఉంది. కాబట్టి ఇటువంటి 2-3 అంశాలు మనకు ఉన్నాయి. అది ఆన్గోయింగ్ చేంజెస్, అవి జరగవలసిందే. కాబట్టి దాన్ని మినహాయిస్తే కనుక ప్రపంచంలో ఈరోజు అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి కంపేర్ చేసి చూసామంటే మనకు ఈరోజు అటువంటి తీవ్ర సంక్షోభం లేదు. మనకు ఎంప్లాయ్మెంట్, మనకు నిరుద్యోగ సమస్య అన్నది మిగతా దేశాలతో పోల్చి చూసుకుంటే మనం చాలా తక్కువ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక కృత్రిమంగా ఇక చాలా సంక్షోభం వచ్చేసింది. ఎస్పెషలీ నీట్ పేపర్లు లీక్ అవ్వగానే కాక్రోచ్ పార్టీలు ఇవన్నీ రావడము, ఇవన్నీ ఏంటంటే ఒక లేని ఒక అపోహను కలిగించి దేశంలో ఒక విధమైనటువంటి అస్థిర వాతావరణం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చాలా శక్తులు చేస్తున్నాయి. అది ఆఫ్కోర్స్ వేరే సబ్జెక్ట్. అది రాహుల్ గాంధీ ఇందాను కోట్ చేశారు. ఇలా చాలా మంది రాహుల్ గాంధీ సంవత్సరం తిరగగానే మోదీ ప్రధానమంత్రిగా ఉండదు అని చెప్పి ఆయన భవిష్యవాణి చెప్పాడు. ఆయన రాహుల్ గాంధీ చూద్దాం మరి సంవత్సరం తర్వాత ఆయన ఉంటాడో, ఆయన ఆపోజిషన్ లీడర్గా ఉంటాడో లేదో, అదో పెద్ద సమస్య. ఈరోజు మొత్తం ఆపోజిషన్ పార్టీలన్నీ కూడా క్షీణిస్తున్నాయి. కాబట్టి మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, స్టాలిన్ వెళ్ళిపోయాడు. మరి రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటో కూడా చూడాలి మనం. ఎనీవే, ఎకనామిక్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి, కానీ రిఫార్మ్స్ ఇంకా జరగాలి. ఇంకా కొన్ని మనకు లేబర్ రిఫార్మ్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కావచ్చు, టాక్సేషన్ రిఫార్మ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా చాలా చేయవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. మనం ఎనివే మన దేశం మెల్లిగా ఈ జగన్నాథ రథచక్రంలా కదులుతుంది కాబట్టి సమయం పడుతుంది అవన్నిటి వాటికి. పెద్దగా మనం వరి అవ్వాల్సింది ఏం లేదు. అదే రిఫ్లెక్ట్ అవుతోంది. డెడ్ ఎకానమీ అన్న డొనాల్డ్ ట్రంప్ కి సమాధానం ఈరోజు చూడొచ్చు మనం. 7.7% గ్రోత్ అంటే G20లో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఈరోజు మనకే ఉన్నాం, మనదే ఉంది. కాబట్టి సో అందుకని ఈ పాజిటివ్స్ అన్నది, ఈ యొక్క ఉద్యమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనడానికి దానికి కారణం గ్రౌండ్ లెవెల్లో స్థానికంగా మన ఎకానమీ బాగానే ఉంది అని దానికి సమాధానం అర్థం అవుతుంది. రైట్ సార్. సరే, ఇక మొన్న మనం ఆపరేషన్ సింధూర్ టైంలో మనము ఇండస్ వాటర్ ట్రీటీని ఆపివేయడం జరిగింది. సో మనం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఆఫ్ కోర్స్ ఎస్, ఈ సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సందర్భం తర్వాత మీరు కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేక విషయాలు. ఆ చీనాబ్ రివర్ లేకపోతే బియాసి రివర్ సంబంధించిన డైవర్సిఫికేషన్ గురించి మీరు చెప్పారు. సో ఈ డైవర్సిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కొంత మొదలైనాయి, కొంత ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు దీనికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. 2029 31 జూలై ఈ డెడ్ లైన్ పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొంత త్వరితగతిన చీనాబ్ బియాస్ నదులకు సంబంధించిన డైవర్సిఫికేషన్ ప్రాజెక్ట్స్ ని వేగవంతం చేయడానికి ప్రణాళిక రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి వివరాలు చెప్తారా? మనకు హిమాచల్ ప్రదేశ్ లో 2 నదులు మొదలవుతాయి. మనకు చంద్ర భాగా అనే 2 నదులు మొదలవుతాయి. ఆ సంగమం తర్వాత అది చంద్రభాగా నది అవుతుంది. చంద్రభాగా నది పేరే చెనాబ్. చెనాబ్లో ఈ చంద్రా నది ఏదైతే ఉందంటే భాగా నది ఇంకా కలవక ముందర ఉన్నటువంటిది. మనకు గంగ కూడా తెలుసు కదా, మనకు భగీరథి, అలకనంద 2 కలిస్తేనే గంగ, అంతకంటే ముందర దాన్ని గంగా అని పిలవమని. కాబట్టి ఈ చెనాబ్ నది ఏదైతే అంటున్నారో, చంద్రభాగా నది ఏదైతే ఉందో, దాంట్లో చంద్రా నదిలో వస్తున్నటువంటి నీళ్లను బియాస్ నది జలాలలోకి దాన్ని మళ్లించేటువంటి ప్రాజెక్ట్ 2300 కోట్ల ఖర్చు అయ్యేటువంటి ఈ ప్రాజెక్ట్ కి భారత ప్రభుత్వం దాన్ని ఆమోదముద్ర వేసింది. అది 8.7 కిలోమీటర్లు సొరంగం తవ్వాలి. ఎందుకంటే కొండ ప్రాంతం కదా, అది నది ఏమో ఎప్పుడు కింద వెళుతుంది, 2 కొండల మధ్యలో వెళుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాలంటే ఈ కొండ ఉంటుంది అడ్డం, ఇక్కడి నుంచి వెనక్కి తీసుకువెళ్ళాలంటే ఈ కొండను దాటి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ సొరంగం తవ్వాలి. సొరంగం తవ్వి దాన్ని అక్కడికి తీసుకువెళ్ళాలి. 8.7 కిలోమీటర్ల సొరంగం తవ్వి ఈ నీళ్లని మళ్లించి బియాస్ నదిలో వేసే దిశగా ప్రాజెక్ట్ అప్రూవ్ చేసింది భారత ప్రభుత్వం. ఎందుకు కీలకం అంటే కనుక
ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల సంధి ఏదైతే భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్నదో దాని దృష్ట్యా మనకు తూర్పు దిశగా ఉన్నటువంటి 3 నదులు కూడా, సట్లజ్ కావచ్చు, బియాస్ కావచ్చు, మనకు రావి కావచ్చు, ఈ 3 నదులు కూడా భారతదేశానికి ఇచ్చారు. అలాగే పశ్చిమాన ఉన్నటువంటి 3 నదులు చెనాబ్, జేలం, తర్వాత సింధు నది, ఈ 3 పాకిస్తాన్కి ఇచ్చారు. మధ్యలో మనం ఏంటంటే వరదలు రాకుండా ఏమైనా చిన్న చిన్న చెక్ డ్యామ్స్ పెట్టుకోవచ్చు, రన్ ఆఫ్ ద మిల్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు, అంటే నీళ్ళని ఆపడానికి వీల్లేదు, వదిలివేయాలి. ఇవి ఇండస్ వాటర్ ట్రీ చెప్పింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు చంద్రా నది నుంచి మన నీళ్లు బియాస్ నదికి షిఫ్ట్ చేస్తున్నాం. అంటే ఏ నది జలాలైతే పాకిస్తాన్కే ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి అవి మన పరిధిలో ఉన్నటువంటి నదులకి మళ్ళిస్తున్నాం, డైవర్ట్ చేస్తున్నాం. సరే, మనకు రేపటి రోజు మళ్ళీ పాకిస్తాన్ తోటి చర్చలు చేసి మళ్ళీ ఇండస్ వాటర్ ట్రీటీని ఏదో కొత్త రూపంలో తీసుకొచ్చినా కానీ కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది మన దగ్గర. రేపు పాకిస్తాన్ ఏదైనా పిచ్చి చర్యలు చేసిందంటే మళ్ళీ దాన్ని స్విచ్ ఆఫ్ చేసి నీళ్ళు ఇక్కడ మళ్లించడానికి మన దగ్గర ఒక అస్త్రం పెట్టుకుంటున్నాం. ఈ నీళ్లు బియాస్ నుంచి మనకు హిమాచల్ ప్రదేశ్ తర్వాత పంజాబ్ ప్రాంతంలోకి ఆ నీళ్లు రావడంతో ఇక్కడ రైతులకు లాభసాటిగా ఉండే దిశగా ఈ ప్రాజెక్ట్స్ అన్ని పెడుతున్నాం. ఇదిలా ఉండగా ఇదే సమయంలో ఉప్షి, నువ్వు నేను కూడా వెళ్ళాం, ఉప్షి అన్నటువంటి ప్రాంతం లదాఖ్లో, అక్కడ సింధు నదికి సంబంధించినటువంటి ఒక చిన్న హైడ్రో ప్రాజెక్ట్ లాంటిది ఒకటి మన వాళ్ళ ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ లదాఖ్ ఆయన ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడో దూరంగా ఉంది, లదాఖ్లో ఉంది, కానీ ఆ నీళ్ళు అల్టిమేట్గా పాకిస్తాన్కి వెళ్లాల్సిందే కదా, దాని మీద కూడా ప్రాజెక్ట్ వచ్చింది. కాబట్టి ఒక 4-5 ప్రాజెక్ట్స్ భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ తర్వాత దానికి ఒక విధమైన టార్గెట్స్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అంటే బ్రహ్మాస్త్రం, బ్రహ్మోస్ కంటే ఒక న్యూక్లియర్ అటాక్ కంటే కూడా పెద్ద అస్త్రం ఈరోజు మనం పాకిస్తాన్ మీద అనుసంధానం చేశాం. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఈ పరిస్థితులు అది 31 జూలై 2029కి కంప్లీట్ చేయాలని టార్గెట్ ఇచ్చారు వాళ్ళకి. ఆగస్ట్ 1 ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతాం. ఈ చంద్రా నది నుంచి బియాస్ నదికి షిఫ్ట్ చేయడం అనేది స్టార్ట్ అవబోతాం. కాబట్టి 29కంతా ఇది కంప్లీట్ అవ్వాలి. అంత సీరియస్గా మనం చేస్తున్నాం. మనకు గుర్తుండే ఉంటుంది, పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ ఆఫీసర్ అప్పుడు స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు, మా నీళ్ళని ఆపేస్తే మీ ఊపిరిని ఆపేస్తామని బెదిరించాడు. కాబట్టి ఈరోజు మరి ఊపిరి భారతదేశం ఊపిరి ఆపడానికి ఏం చేస్తారో చూడాలి. మేము మిజైల్స్ కొడతాం, దాన్ని ధ్వంసం చేస్తాం అని అంటున్నారు. మిజైల్స్ కొడుతుంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోలేరు కదా. వాళ్ళ మిజైల్ కౌంటర్ చేయడమే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న డ్యామ్స్ తార్బేలా కావచ్చు, లస్బేలా కావచ్చు, మనకు ఇంకా ఇతరత్ర వాళ్ళు ఏమేమి డ్యామ్స్ ఉన్నాయో వాటిని కూడా మనం పేల్చచ్చు కదా. ఫస్ట్ వాడు మిజైల్స్ ఫైర్ చేశాడంటే దాన్ని తట్టుకునే కెపాసిటీ మన దగ్గర ఉంది. 2, వాడు కొడితే కనుక వాడే నష్టపోతాడు, ఎందుకంటే ఈ నీళ్లు సముద్రం వెళ్ళిపోతాయి, ఇంకా వాడు కూడా ఆపలేడు, వాడి దగ్గర కూడా డ్యాములు లేవు. ఉన్న 1-2 డ్యాములు కూడా మనం పేల్చేసామంటే వాడికి కూడా లాభం లేదు. కాబట్టి మూర్ఖత్వం కాకపోతే ఇంకేమీ లేదు. ఒక ప్రగల్భాలు పలికి వాళ్ళు ప్రజల్ని ఏదో విధంగా ఒక ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు సొమ్ము లూట్ చేసుకుంటున్నారు తప్పితే అంతకు మించి ఏమీ లేదు. కానీ భారత ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. నేను అప్పుడు టీవీ డిబేట్స్ చర్చల్లో ఎస్పెషల్లీ హిందీ ఛానల్స్లో ఖూన్ కా బదులా ఖూన్ అని అరిచేవాళ్ళు యాంకర్స్ అందరూ కూడా. మన వీళ్ళని మా హిందువులను చంపారు కాబట్టి మనం కూడా అంతే స్థాయిలో వాళ్ళని చంపాలి, రక్తం చిందించాలి అని ఇలా అరిచారు వాళ్ళు. నేను అప్పుడు చెప్పాను, ఖూన్ కా బదులా ఖూన్ నహీ హై, ఖూన్ కా బదులా పానీ హై అని చెప్పాను. మనం వాళ్ళని చంపితే కనుక ఆవేశం చల్లారిపోతుంది, కానీ దాని యొక్క ప్రతీకారం అన్నది చాలా సీరియస్గా దీర్ఘకాలీనంగా తీర్చుకోవాలి. దానికి మళ్ళీ లేచి వాళ్ళు నిలబడలేనటువంటి స్థాయిలో అంత పెద్ద దెబ్బ కొట్టాలి వాళ్ళకు అని అప్పుడు చెప్పాను నేను. ఈరోజు మనం చూస్తున్నాం, నీళ్ళని క్రమేపీ మనం కట్టివేస్తాం. 100% ఆపలేం, ఎందుకంటే నీళ్ళని సముద్రంలోకి వెళ్ళక తప్పదు, అది ప్రకృతి నైజం అది. కానీ ఇవన్నీ ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నీళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడు మనం ఇవ్వం, ఆపేస్తాం. 2, వాళ్ళకి ఎప్పుడు అక్కర్లేదో వరదలు వచ్చాయో అప్పుడు మనం వదిలేస్తాం నీళ్ళు. టెక్నికల్గా చూస్తే సంవత్సరంలో వాళ్ళకి ఎంతో 100 క్యూసెక్స్ నీళ్ళు ఇవ్వాలి. 100 క్యూసెక్స్ నీళ్ళు ఇచ్చాం, కానీ ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళు వరి నాట్లు వేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన నీళ్లు లేవు. ఎప్పుడు వరదల ప్రాంతం ఉందో అప్పుడు నీళ్ళు వచ్చేసినాయి. మన రికార్డులు ఏమో 100 మీకు పంపించేసామని చెప్పచ్చు. కాబట్టి ఇటువంటి గేమ్ ఆడుతున్నాం. పైపెచ్చు మనం వాళ్ళకి అడ్వాన్స్ వార్నింగ్ ఇవ్వట్లేదు. గత సంవత్సరం సెప్టెంబర్లో ఒక వార్నింగ్ ఇచ్చాం, చెనాబ్ నుంచి మనం నీళ్లు వదులుతున్నామని ఒక వార్నింగ్ ఇచ్చాం. అది మన స్వచ్ఛందంగా ఇచ్చాం, రేపటి రోజు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి సడన్గా వరదలు వచ్చాయంటే వాళ్ళు తట్టుకోవాలి, మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాదు. ఇటువంటి మనం దీన్ని నీళ్ళని అస్త్రంగా వాడుకుంటున్నాం. సో ఖూన్ కా బదులా పానీ అని అప్పుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఈరోజు సత్యం అవుతున్నది. అలాగే కిషన్ గంగాలో కూడా మనం నీళ్లు ఆపుతున్నాం. అన్నిటికంటే కీలకంగా మనం డీసిల్టేషన్ చేశాం.
మనకు మట్టి వచ్చి చేరుతుంటుంది, మట్టి రాళ్ళు వచ్చి చేరుతుంటాయి. మనం డ్యామ్ కట్టామంటే అది క్రమేపీ పుడుకుపోతూ ఉంటుంది. కాబట్టి కింద స్లూజ్ గేట్స్ ఉంటాయి, దాని కింద ఉంటాయి గేట్స్. ఆ గేట్స్ ఓపెన్ చేస్తే కనుక ఈ రాళ్ళు మట్టి అంతా కొట్టుకుపోతే దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. మళ్ళీ ఆ రాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ నీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఏం చేసామంటే గత కొన్ని నెలల క్రితం వాళ్ళకి అవసరం లేనప్పుడు నీళ్ళు వదిలేసాం. మనం వదిలేస్తే ఆ రాళ్ళు మట్టి అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ సీల్ చేసాం. కాబట్టి మన స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది. సో ఎన్ని అంశాలు, స్టోరేజ్ కెపాసిటీ పెంచుకున్నాము, 2 మనం డైవర్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ని అప్రూవ్ చేస్తున్నాము, 3 వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, 4 వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇవ్వము, మనకు ఎప్పుడు వద్దో అప్పుడు మనం ఇస్తున్నాం వాళ్ళకు. కాబట్టి ఇన్ని విధాల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము, ఇక్కట్లు పాలవుతున్నారు. యునైటెడ్ నేషన్స్లో వెళ్ళి మొరబెట్టుకుంటున్నారు, ప్రతి దేశం ముందర వెళ్ళి మొరబెట్టుకుంటున్నారు. భారతదేశాన్ని ఏదో విధంగా మీరు ఒప్పించండి, మా నీళ్లు మాకు వదలండి అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. మనం మాత్రం వాళ్ళని ఎక్కడ ఎలా బిగించాలో, ఉక్కు బిగించాలో అది చేస్తున్నాం. కాబట్టి ఇది మన ప్రజలు రోజు హెడ్లైన్స్ రావేవి, క్రమేపీ వాళ్ళని ఎలా ఉచ్చు బిగుస్తున్నాము అన్నటువంటి పరిస్థితి మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. భారతదేశం చేస్తున్నటువంటి ఈ వరుణాస్త్రం, దీన్ని వరుణాస్త్రం అనొచ్చు, మన జలాల్ని ఎలా మనం అస్త్రంగా వాడుకుంటున్నామో మన కళ్ళెదురు కనిపిస్తుంది. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. మయన్మార్ ప్రెసిడెంట్ యాక్చువల్లీ ఆర్మీ జుంటా నడిపినటువంటి వ్యక్తి అక్కడ మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఇప్పుడు ఏదో ఒక ఎన్నికల తంతు ఒకటి నిర్వహించి ప్రపంచం దృష్టికి నేను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నికైనటువంటి ఒక ప్రెసిడెంట్ అని చెప్పుకునే ఒక ప్రయత్నము. అఫ్ కోర్స్ ఆయన ఫస్ట్ విజిట్ భారతదేశానికి వచ్చాడు. యూ మిన్ ఆంగ్ హ్లెంగ్ మయన్మార్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత భారత్ కి మయన్మార్ కి మధ్య ముఖ్యంగా కాలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ని వేగవంతం చేస్తానని ఇరు దేశాధినేతలు అనుకోవడము, అండ్ ఇంకోవైపు కొన్ని కీలక ఒప్పందాలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా మయన్మార్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ ఉగ్ర స్థావరాలు పెట్టుకున్నటువంటి వాళ్ళను మీరు ఉపేక్షించము అని హామీ ఇచ్చినట్టుగా మయన్మార్ ప్రెసిడెంట్ హామీ ఇచ్చారు అన్నట్టుగా మనకు ప్రకటనలు కూడా వచ్చాయి. సో ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? మయన్మార్ ప్రెసిడెంట్ భారత పర్యటన హైలైట్స్ ఏంటి, టేక్అవేస్ ఏంటి, దీనివల్ల ఏంటి ప్రయోజనం ఏంటి? దీనికంటే జస్ట్ కొన్ని రోజుల ముందర, ఒక 3-4 రోజుల ముందర అజిత్ దోవల్ గారు మియన్మార్ ఎన్ఎస్ఏని మాస్కోలో కలిసిన విషయం మనం చర్చించాం. దాని తర్వాత ఇమ్మీడియట్ గా ఈ యొక్క ప్రెసిడెంటే రావడం, అది మొదటి విజిట్ ఆయన ఎన్నికైన తర్వాత భారతదేశానికి రావడం, చైనాకు వెళ్లకుండా మన దేశానికి రావడం, ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చైనా మయన్మార్ లో డబుల్ గేమ్ ఆడుతుంది. ఆ జుంటాకి వాళ్ళు అస్త్రాలు ఇస్తున్నారు, రెబెల్స్ కి కూడా వాళ్ళు అస్త్రాలు ఇస్తున్నారు, ఇద్దరిని వాడుకుంటున్నారు వాళ్ళు. క్రమేపీ గత కొన్ని నెలలుగా సైన్యం మళ్ళీ కొన్ని ప్రాంతాలను వెనక్కి తీసుకోగలిగారు. వాళ్ళ ఈ రెబెల్స్ ఎవరైతే ఉన్నారో, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వేర్పాటువాదులు ఉన్నారో, వాళ్ళ మీద క్రమేపీ వీళ్ళు పట్టు సాధించగలుగుతున్నారు, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోగలుగుతున్నారు. కొంత వీళ్ళకి విజయాలు వీళ్ళు సాధించగలిగారు. సో అది ఒక గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్లస్ వాళ్ళకు డెమోక్రసీయా కాదా నిర్ణయించే వాళ్ళు మనమెవరు. చైనాలో ఈరోజు యాక్చువల్గా మల్టీ పార్టీ డెమోక్రసీ, ఎవరైనా చెప్తే నవ్వుతారు. మల్టీ పార్టీ డెమోక్రసీ, 10 పార్టీలు ఉన్నాయి అక్కడ. ప్రతిసారి 10 పార్టీలు కంటెస్ట్ చేస్తాయి. ప్రతి పార్టీలో ప్రెసిడెంట్ ఎవరు ఉండాలో షీ జిన్పింగ్ నిర్ణయిస్తాడు. అవి వేరే పార్టీలు. ఆ బ్యాలెట్ పేపర్ మీద అందరు ఫోటోలు ఉంటాయి, షీ జిన్పింగ్తో సహా వాళ్ళ ఫోటోలు ఉంటాయి. మరి దాన్ని డెమోక్రసీ అంటారు, దాన్ని ఏమంటారు వాళ్ళు యాక్చువల్గా డెమోక్రసీ అంటారు చైనా వాళ్ళు. కాబట్టి వాళ్ళ సిస్టమ్ ఏంటో దాంతో మనకు సంబంధం లేదు. ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి ఎవరున్నారో వాళ్ళతో డీల్ చేయాలి. వాళ్ళకంటే ఎక్కువ మనం మారల్ లెక్చర్స్ ఇవ్వాల్సిన ఆవశ్యకత మనకు లేదు. ఈరోజు పాకిస్తాన్లో ఎన్నికైనటువంటి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టారు. ఎన్నిక అవ్వనటువంటి ఓడిపోయినటువంటి షాబాజ్ షరీఫ్ని ప్రైమ్ మినిస్టర్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ చేసిన వ్యక్తికి ఎటువంటి పవరు లేదు, ఏమీ కంప్లీట్గా యుద్ధం ఓడిపోయినటువంటి అసీం మునీర్ దాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఏ దేశంలో వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఏంటో మనకు దాంతో సంబంధం లేదు. మనకు ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ చట్టం ప్రకారం అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని తోటి మనం చర్చించవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. మన అవసరాల దృష్ట్యా మనం చేస్తున్నాం. సరే, చాలా మంది డెమోక్రసీని కాల రాశారు, భారతదేశం డెమోక్రసీని నిలబెడుతున్నా అనుకున్నాము, ఆంగ్ సాంగ్ సూచీని వదిలిపెట్టమని అడుగుతారు అనుకున్నాము, ఏం అడగలేదు. కాబట్టి మనం ఇటువంటి మారల్ లెక్చర్స్ వెళ్ళదలుచుకోలేదు. అలాగే వాళ్ళు మన మీద మారల్ లెక్చర్స్ ఇస్తే, మీరు మయన్మార్లో క్రిస్టియన్స్ని చంపుతున్నారు, ఇంకెక్కడో ముస్లిమ్స్ని చంపుతున్నారు, మైనారిటీలను చంపుతున్నారు, ఇటువంటి చెత్త మన మీద కూడా వేస్తారు కదా వాళ్ళు. కాబట్టి మనం ఏ దేశంలో ఉన్న పరిస్థితి, ఆ అంతర్గతమైన విషయాలు దాంట్లో మనం జోక్యం చేసుకోము అన్నటువంటిది ఒక క్లియర్ కట్ ప్రాక్టికల్ అప్రోచ్ భారత ప్రభుత్వం మనం చూస్తున్నాం. మనకు అవసరాలు చాలా ఉన్నాయి మియన్మార్ తోటి. సరిహద్దులు మనకు చాలా పెద్ద సరిహద్దులు, 1000 కిలోమీటర్లు పైబడి మనకు సరిహద్దు ఉంది. కాబట్టి
దీంట్లో మనకు ఈ వేర్పాటువాదులు ఎవరైతే మన ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన వేర్పాటువాదులు అక్కడ వెళ్ళిపోయి శరణ తీసుకోవడము, దీనివల్ల మనకు మళ్ళీ అక్కడి నుంచి దాడులు చేయడం, ఇవన్నీ మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అదొక అంశం. దానికి ఆయన వాళ్ళ ప్రెసిడెంట్ అష్యూరెన్స్ ఇచ్చాడు. ఆయన మేము భారత వ్యతిరేకమైన కార్యకలాపాలని మా ప్రాంతంలో మేము అపేక్షించము అని చాలా స్పష్టంగా చెప్పాడు, అష్యూరెన్స్ ఇచ్చాడు. రెండు, మనం ఫెన్సింగ్ వేసుకుంటున్నాం. ఫెన్సింగ్ వేసుకుంటుంటే మియన్మార్ కూడా దాన్ని అబ్జెక్ట్ చేసింది. ఎందుకంటే సరిహద్దు ప్రాంతంలో మనకు నేపాల్ ఎలాగనో అలాగే మనకు భూటాను, తర్వాత మనకు మియన్మార్, ఇవన్నీ కూడా ఏంటంటే ఓపెన్ బార్డర్స్. మనకి ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజలు ఇక్కడ రావడం, రాకపోకలు ఉంటాయి, బాంధవ్యాలు ఉంటాయి, సంబంధాలు ఉంటాయి. అక్కడ వాళ్ళని వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, వీళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ కొన్ని కిలోమీటర్ల వరకు మనకు వీసా లేకుండా మియన్మార్కి మనం కూడా వెళ్ళి రావచ్చు, నువ్వు నేను కూడా వెళ్ళి రావచ్చు. లోకల్స్ అయితే ఇంకా కొంచెం వెళ్ళి రావచ్చు, వాళ్ళకి అటువంటి వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఫెన్సింగ్ కట్టేసరికి వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. కానీ అమిత్ షా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి దాన్ని షట్ డౌన్ చేసేసింది. మనం ఫెన్సింగ్ వేసుకుంటున్నాం, ఎంత రెసిస్టెన్స్ వచ్చినా మనం ఫెన్సింగ్ వేస్తున్నాం. ఎందుకు? ఈ కుకీ రెబెల్స్, ఈ డ్రగ్స్, ఈ ఇల్లీగల్ కాంట్రబ్యాండ్ ఇవన్నీ వస్తున్నాయి. చైనాను పాకిస్తాన్ ఇద్దరు కలిసి అక్కడి నుంచి వాడుకొని పంపిస్తున్నారు మన దేశంలో. కాబట్టి ఈ ప్రెసిడెంట్ అది కూడా చర్చించాం. కాబట్టి ఆ బార్డర్ ఫెన్సింగ్ విషయంలో కూడా మనం వాళ్ళతోటి కోఆపరేట్ చేస్తున్నాం. తర్వాత ఇందాక నువ్వు చెప్పినట్టు కాలాదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్. అసలు కాలాదన్ మల్టీ మోడ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? కోల్కతా, హౌరా నుంచి మన షిప్పులు వెళ్ళి, ఎందుకంటే మధ్యలో బంగ్లాదేశ్ ఉంది కాబట్టి సముద్రం గుండా వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర సిట్వే అన్నటువంటి పోర్ట్లో, మియన్మార్కి సంబంధించిన పోర్ట్లో మనం షిప్ నుంచి ఆ సరుకు దించితే అక్కడి నుంచి రోడ్డు గుండానో రైలు గుండానో తీసుకువెళ్ళి మనకు మిజోరాంలోకి తీసుకువెళ్ళేటువంటి ఈ సిస్టమ్ ఇది. మల్టీ మోడ్ అంటే మనకు ఇక్కడేమో ట్రైన్స్, మనకు ట్రక్స్లో తీసుకొచ్చి షిప్లో లోడ్ చేయడము, షిప్పులు సముద్రంలో వెళ్ళడము, సముద్రం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రక్కులు వేరే రైల్వేగా వెళ్ళడం, మల్టీ మోడ్ ట్రాన్స్పోర్టేషన్. ఇవి మిజోరాంకి వెళ్ళడం. దాంతో మనకు బంగ్లాదేశ్ని కంప్లీట్గా బైపాస్ చేసి మనం వేరే రూట్ తీసుకునే పద్ధతిలో ఈ కాలాదన్ ప్రాజెక్ట్ అనేది మనం చాలా కాలంగా చేస్తున్నాం. కానీ అక్కడ అరకాన్ రెబల్స్ వచ్చి ఆ ప్రాంతం అంతా వాళ్ళు కబ్జా చేసుకునేసరికి ఇది స్లో డౌన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ దాన్ని ముందుకు తీసుకువెళ్తాను, మీకు మొత్తం సెక్యూరిటీ ఇస్తానని చెప్పడంతో బహుశా మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే భారతదేశము, మియన్మార్, థాయిలాండ్కి ఒక రోడ్డు పడాలి. దీంట్లో మన సైడ్ రోడ్డు ఆల్రెడీ వచ్చేసింది. మియన్మార్ సైడ్ ఒక రమారమి 60-70 కిలోమీటర్ల రోడ్ ఇంకా ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఎందుకు? మనకు ఆ కొండ ప్రాంతం అంతా వేర్పాటువాదులు ఉన్నారు కాబట్టి, ఈ కచ్చిన్ ఏరియా ఇక్కడంతా ఉన్నారు కాబట్టి ఆ రోడ్డు ఆగిపోయింది. ఆ రోడ్డు పడిందంటే కనుక మనం ఇక్కడి నుంచి మనకు హైదరాబాద్ నుంచి మనం డైరెక్ట్గా బ్యాంకాక్ వెళ్ళొచ్చు, రోడ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అటువంటి ఒక పెద్ద మేజర్ ఇంటర్నేషనల్ ఒక కారిడోర్ పెట్టాలి ప్రయత్నం చాలా కాలంగా చేస్తున్నాము. మియన్మార్ అస్థిర పరిస్థితుల వల్ల అది కొంత కొంటుపడింది. సో అది కూడా చర్చలో వచ్చింది అది. కాబట్టి అదొక అంశం. అలాగే రేర్ ఎర్త్ మినరల్స్, మియన్మార్లో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని చైనా కొల్లగొడుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ప్రత్యామ్నాయం కావాలి. చైనా ఒకటి, ఎందుకంటే మియన్మార్ మీద ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఆంక్షలను తట్టుకుని వాళ్ళకి సాయం చేయగలిగినటువంటిది భారతదేశం రెండవ ప్రత్యామ్నాయం ఉంది. కాబట్టి మనం రేర్ ఎర్త్ మినరల్స్ ని మైనింగ్ దాంట్లో మన కంపెనీలు వెళ్ళి అక్కడ పనిచేసే దిశగా ఒప్పందాలు జరిగినాయి. అలాగే చాలా కీలకంగా రూపీ, కియాట్ అంటే వాళ్ళ కరెన్సీ, మియన్మార్ కరెన్సీ పేరు కియాట్ అంటారు. మన ఈ రెండు దేశాల మధ్యలో జరిగే వాణిజ్యం ఈ రెండిటి కరెన్సీలతోటి చేద్దాము అని నిర్ణయించుకున్నారు. అంటే డాలర్ని పక్కన పెట్టేశారు. డీడాలరైజేషన్ అదొక మెట్టు. సో ఈ $2 పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు వాళ్ళ కరెన్సీతో ట్రేడ్ చేసుకునేట్టుగా ఒప్పుకున్నారు. కాబట్టి ఎన్నో అంశాల్లో చూస్తే కనుక ఇది చాలా కీలకమైంది. మన ఈశాన్య రాష్ట్రాల సెక్యూరిటీ పరంగా సురక్షితంగా దాన్ని ఉంచాలి, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు, సమస్యలకు పరిష్కారం కావాలంటే మియన్మార్ తోటి మనకు మైత్రి అనేది చాలా కీలకం. అలాగే చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలి. చైనా యొక్క ముందుడుకు చర్యలు అక్కడ వాళ్ళు మొత్తం కబ్జా చేసుకున్న పరిస్థితి నుంచి మనం కూడా సీరియస్ ప్లేయర్ అవ్వడానికి కావాల్సినటువంటి ఈ ఒప్పందాలన్నీ కూడా చాలా కీలకమైనవి. అందుకని మనం మారల్ లెక్చర్స్ ఇచ్చి వాళ్ళ ప్రభుత్వాలు ఎలా నడిపించాలి, వాళ్ళ ప్రజలు ఎలా ఉండాలి, డెమోక్రసీ ఉండాలా, ఏం ఉండాలి, ఆ అంశాల్లో మనం తలదూర్చుకోకుండా ఆ దేశం నుంచి ఎవరు రిప్రజెంట్ చేస్తే వాళ్ళతోటి మన అవసరాల దృష్ట్యా మన ఇంట్రెస్ట్ని ఎలా కాపాడుకోవాలో అది ఫోకస్ పెట్టి ప్రాక్టికల్గా మనం ఈరోజు బర్మా తోటి, మియన్మార్ తోటి మనం ఈ యొక్క సంబంధాలు పెట్టుకుంటున్నాం. ఎస్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఇదే మయన్మార్ ప్రెసిడెంట్ ఎట్లాగైతే వచ్చారో ఫస్ట్ విజిట్ గా, ఇప్పుడు ఈవెన్ వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్ కూడా భారత్ పర్యటనకు వచ్చారు.
సో భారత పర్యటనలో ఆమె బేసికల్ ఆమె కరేబియన్ దేశాలు అక్కడ 2 దేశాలకు వెళ్ళి డైరెక్ట్ గా ఆమె ఒక అఫీషియల్ టూర్ గా బయటకు వచ్చింది అని అంటే మాత్రం మన భారతదేశానికి. సో వెనిజువెలా అధ్యక్షురాలి భారత పర్యటన, నికోలస్ మదురోని ఎత్తుకెళ్లిపోయిన తర్వాత అమెరికా ఇప్పుడు ఈమెని ఇక్కడికి పంపించిందా? ఇప్పుడు ఏ ఒప్పందాలు చేసుకుంటాం? ఆయిల్ కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు మనం తీసుకుంటే తెలుస్తుంది. వెనిజువెలా నుంచి మీరు కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెనిజువెలా నుంచి చాలా వరకు మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని. సో ఈ వెనిజువెలా యాక్టింగ్ ప్రెసిడెంట్ భారత పర్యటన హైలైట్స్ ఏంటి? ఈ పర్యటన వస్తోంది అని మార్కో రూబియో అనౌన్స్ చేశాడు. కరెక్ట్. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈవిడకి ఎంతటి స్వేచ్ఛ ఉందో, ఎంత స్వతంత్రులారో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ సామంత రాజ్యంగానే ఈ రోజు వెనిజువెలా ఉంది, ఆయన చెప్పు చేతుల్లోనే ఈవిడ పనిచేస్తుంది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మన అవసరాల దృష్ట్యా, ఎందుకంటే మనకు వెనిజువెలా తక్కువ ధరలో మనకు చమురిస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ కంటే కూడా మనకు కనీసం అంటే $20-25 తక్కువ ధరలో మనకు వెనిజువెలా నుంచి వస్తుంది. అమెరికా ఎప్పుడైతే నికోలస్ మడోరోని కిడ్నాప్ చేశారో, కిడ్నాప్ చేసిన తర్వాత అంతవరకు కిడ్నాప్ చేయనంత వరకు కూడా మొత్తం చమురు కూడాను చైనాకి అమ్ముతుండేవారు వెనిజువెలా. దాన్ని మొత్తం భారతదేశానికి డైవర్ట్ చేశారు. సో మనకు అది లాభసాటి కదా. కాబట్టి దాంతో మనం మియన్మార్ మనకు ఇక్కడి నుంచి వెనిజువెలా నుంచి వస్తున్న ఆయిల్ ఇప్పుడు చాలా కీలకం. మనకు తక్కువ ధరలో వస్తుంది, మన స్ప్రెడ్ ఇంక్రీజ్ అయింది. గతంలో వెనిజువెలా నుంచి ఒక్క బారెల్ కూడా తీసుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు మేజర్ సప్లయర్గా తయారయ్యారు. కాబట్టి మనకు చాలా కీలకం. ఇంకొక అంశం ఏంటంటే మనకు డెల్సీ రాడ్రిగేస్ తర్వాత మనకు ఈవెన్ నికోలస్ మడూరో కూడా, వీళ్ళిద్దరు కూడాను సత్యసాయిబాబా భక్తులు. వీళ్ళిద్దరు పుట్టపర్తికి వచ్చేవాళ్ళు గతంలో. స్వామి దగ్గర వీళ్ళు శిష్యరికం చేశారు. ఇంకా వాళ్ళు అంటే పాపులర్ అవ్వకముందే, జస్ట్ పొలిటీషియన్స్ గా ఉన్నప్పుడే, వాళ్ళు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అవ్వక ముందు నుంచి కూడాను ఆ సంబంధాలు మనకు ఉన్నాయి. 6-7 సార్లు ఆవిడ వచ్చింది మన దేశానికి ఆల్రెడీ. ఆ సంబంధాలు ఉన్నాయి. కానీ బట్ ఏంటంటే మన ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు ఆ రిలేషన్షిప్ లో. కొంత మన కంపెనీలు, ఆయిల్ కంపెనీలు అక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాయి. నికోలస్ మడోరో ఎప్పుడైతే దాన్ని జాతీయం చేశాడో అప్పుడు మనకు ఆ పైసలు పోయినాయి. కాబట్టి ఆ పైసలు కూడా మనం అక్కడి నుంచి తీసుకొచ్చే దిశగా ఈరోజు చర్చలు జరిగినాయి. అందుకని ఈరోజు మనకు వెనిజువెలా అన్నది మనకు అప్పచెప్తోంది అమెరికా. దీని నుంచి మనకు చైనా చేతిలోంచి తీసి మన చేతిలో పెట్టింది అమెరికా. మనకు మన అవసరాల కోసం తప్పకుండా తీసుకుంటాం, మనం ఎందుకు వద్దనాలి. దానివల్ల మనకు రమారమి ఒక 200-300 ప్రోడక్ట్స్ ఈరోజు మనకు కష్టంలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నిటి కూడా ఈరోజు మనకు అక్కడి నుంచి వస్తాయి. ప్లాస్టిక్స్ కావచ్చు, పాలిమర్స్ కావచ్చు, ఇటువంటి చాలా ఉన్నాయి. పెట్రోలియం అనేసరికి ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్లస్ మన కంపెనీలు కూడా అక్కడ పెట్టుబడి పెట్టచ్చు. అక్కడ మనం ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి తీసుకురావచ్చు. కాబట్టి ఇది మనకు ఒక ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఒక రిలేషన్షిప్. సరే, అమెరికా చెప్పు చేతుల్లో ఉంది, పర్వాలేదు. బట్ మన అవసరాల కోసం మనం వాళ్ళతో వెళ్ళడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఆ దృష్టిలో మనం ఈ యొక్క విజిట్ని చూడాలి. మేజర్ ఈరోజు చైనాకైతే వెళ్ళలేదు ఆమె, కాబట్టి భారతదేశంకి వచ్చింది. మేజర్గా అవన్నీ మనకు డైవర్ట్ చేస్తున్నారు. అమెరికాలో రిఫైనరీ కెపాసిటీ లేదు, అందుకని ఆ రిఫైనరీ కెపాసిటీ మనకి ఇస్తున్నారు. రిఫైన్ చేసి మళ్ళీ అమెరికాకు ఉంటుంది. ఇది పర్వాలేదు, మనకు ఫారెక్స్ రిజర్వ్స్ వస్తుంది, మనకు ఆయిల్ ఇక్కడ స్టెబిలైజ్ అవుతుంది. కాబట్టి ఎన్నో విషయాల్లో మనకి ఈ యొక్క విజిట్ అనేది మన అవసరాల దృష్ట్యా చాలా కీలకం. సరిగా నేపాల్ రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ రబీ లమిచాని, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్ పార్టీ, ఇప్పుడు ఓవైపు బాలెన్ షాన్ ఏమో మనం ఇంతకుముందు డిస్కస్ చేశాము, లిపు లేక్, లింపియాధుర వీటికి సంబంధించి ఒక ఘర్షణ మళ్ళీ క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం, మళ్ళీ తర్వాత లేదు మా నేపాల్ కూడా కొన్ని భూములు ఆక్రమించుకుంది అని చెప్పడము, మళ్ళీ తర్వాత విదేశాంగ శాఖ వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఇంకో స్టేట్మెంట్ రావడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ సరిహద్దులకు సంబంధించినటువంటి మళ్ళీ వివాదం నడుస్తున్నటువంటి టైంలోనే ఆ రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ భారతదేశంలో పర్యటించారు. అతనికి మంచి వెల్కమే ఇచ్చారు. యాక్చువల్లీ ముఖ్యంగా బీజేపీ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ కలిశారు, అండ్ ఎన్ఎస్సీ అజిత్ దోవల్ గారు కలిశారు, అండ్ జయశంకర్ గారితో మీటింగ్ అయింది అని అన్ని తెలుస్తున్నాయి. సో ఏంటి సార్, దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? నేపాల్ రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ రావడము ఇది నిజంగానే కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి రెండు దేశాల మధ్య సంబంధాలు, ముఖ్యంగా ఈ సరిహద్దుల్లో నడుపుకుంటున్న ఈ పరిస్థితుల్ని సద్దుమణగడం కోసం వస్తున్నాడా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇది చైనాను తర్వాత అమెరికా ఇద్దరు కలిసి నేపాల్ని వాళ్ళు ఒక యుద్ధ భూమిగా వాడుకుంటున్నారు. వీళ్ళిద్దరి ఇన్ఫ్లుయెన్స్ అక్కడ వాళ్ళు ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దాంతో మనం బలవుతున్నాం, ఇది అర్థం చేసుకోవాలి. అందుకని అక్కడ ఉన్న పాలిటిక్స్ అన్ని కూడా
ఇప్పుడు బలేన్ షా వచ్చేసి అమెరికా ఫేవరబుల్ గా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో ఉన్నటువంటి కేపీ శర్మ ఓలీ చైనాకు ఫేవర్ గా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఈ ఫుట్బాల్ మ్యాచ్ నడుస్తోంది. మధ్యలో భారతదేశాన్ని పణంగా పెట్టి ఇద్దరు కూడా వాడుకుంటారు. అందుకనే లిపు లేక్, లింప్యాదూరా, కాలాపాని అవన్నీ క్లెయిమ్ చేయడము, వాళ్ళ చట్టంలో సవరణ తీసుకురావడము, వాళ్ళ నోట్లలో దాన్ని ముద్రించడము. మనము చైనాతోటి లిపు లేక్ గుండా కైలాష్ మానసరోవర్ యాత్ర, తర్వాత వాణిజ్యం ఓపెన్ చేసుకునేసరికి దాన్ని ఆక్షేపణ నేపాల్ నుంచి వస్తుంది, మనకు బలేన్ షా ఆక్షేపిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న దాంట్లో మనం బలవుతున్నామని అర్థం చేయాలి. కానీ అనుభవం లేనటువంటి వ్యక్తి బలేన్ షా. ఇటువంటి అంతర్జాతీయ విషయాల్లో ఎలా డీల్ చేయాలి తెలియనటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తి కాబట్టి చాలా తప్పిదాలు చేస్తున్నాడు అతను. ఇన్ఫాక్ట్ వాళ్ళ పార్లమెంట్ సెషన్ కూడా కాల్ ఫర్ చేసి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశాడు. చాలా అంశాల్లో అతను ఒక విధమైనటువంటి నిరంకుశంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే బాగా మెజారిటీ ఉంది అతనికి. కాబట్టి ఇది అక్కడ పరిస్థితులు, డెమోక్రసీ అన్నది ఆ దేశంలో మూలాల్లోకి వెళ్ళలేకపోయింది, దానికి వేర్లు సరిగా పట్టుకోలేకపోయింది. కాబట్టి ఏ పార్టీ వచ్చినా కానీ ప్రజల్లో నిరాశ అన్నది మనం చూస్తున్నాం. ఆ నిరాశని తప్పించడం కోసం బాహ్య శత్రువు కావాలి. కాబట్టి భారతదేశం అనేది వాళ్ళకి చాలా ఒక పంచింగ్ బ్యాగ్. కాబట్టి మన మీద వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అందుకనే లమిచైన్ ఎవరైతే వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారో అతను భారతదేశ పర్యటన ఈ పరిస్థితులను కొంత చక్కబెట్టి దీన్ని కొద్దిగా ఏదో విధంగా తగ్గించే దిశగా ప్రయత్నాలు అనేది అతను చేస్తున్నాడు. అందుకనే వాళ్ళ ఫారెన్ ఆఫీస్ స్పోక్స్ పర్సన్ కూడా మళ్ళీ దాన్ని ఏదో నీరుగార్చే దిశగా స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కనుక భారతదేశ వ్యతిరేకత ఎంత చెప్తే అంత మాకు ఓట్లు వస్తాయి అన్నటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఆ దేశంలో తయారైంది. మళ్ళీ అక్కడ కూడా కొండ ప్రాంతంలో కాఠ్మండు పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, పల్లపు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే మన మదేశీలు అంటారు, వీళ్ళ మధ్యలో ఉన్న విభేదాలు చాలా ఉన్నాయి. వాళ్ళ చట్టం ఈ రోజు దాకా వాళ్ళు సవరించుకోలేకపోయారు, కొత్త చట్టం తీసుకురాలేకపోయారు. భారతదేశంతో కొత్త అగ్రిమెంట్ కోసం వాళ్ళు ఓపెన్ ఆఫర్ ఇచ్చాం, మనం ఇంతవరకు వాళ్ళు రాలేదు. కాబట్టి ప్రాబ్లమ్స్ ఆ దేశంలో ఉన్నాయి. ఆ దేశంలో ప్రాబ్లమ్స్ వాళ్ళ సమస్యకి పరిష్కారం వాళ్ళు తీసుకురాలేక ఇటువంటి అంశాలు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ మన స్పోక్స్ పర్సన్ చాలా హుందాగా ఏం చెప్పారంటే, ఇవన్నీ కూడాను రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు, మేము పరస్పరం కూర్చొని చర్చించుకుంటాము, మా ఇద్దరికి వేల సంవత్సరాలుగా సాంస్కృతిక పరమైన రోటీ బేటీ రిష్తా ఇవన్నీ ఉన్నాయి మాకు, కాబట్టి దాంట్లో ఎటువంటి మార్పు లేదు. చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, రెండు దేశాల మధ్యలో ఉంటాయి, అవి మేము సమస్యకు పరిష్కారం మెల్లిగా చూసుకుంటామని చెప్పి దాన్ని పెద్దగా మనం ముందుకు తోయలేదు. కాబట్టి ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. డిప్లొమాటిక్గా దాన్ని మనం స్మూదన్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. వెనకాల ఆఫ్ కోర్స్ వాళ్ళని ఎలా చీవాట్లు పెట్టాలో అలా పెడతాం మనం, రూమ్లో వీళ్ళకి ఏం చెప్పాలో అది చెప్తాం మనం. బట్ బయట మాత్రం వాళ్ళని అవమానించకుండా, కర్ర విరగకుండా, పాము చావకుండా మనం సింపుల్గా దీన్ని పక్కన దాటేసాం. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశం సార్, వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని, భారతదేశాన్ని కొనియాడారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం పైన, మోదీ గారి పైన ప్రెషర్ టాక్టిక్స్ ఎవరైనా సరే ప్రయోగించాలనుకుంటే అది చెల్లదు, దానివల్ల ప్రయోజనం కూడా ఉండదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పరోక్షంగా ఆయన డైరెక్ట్ గానే, ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ కి ఆయన చెప్పినట్టుగానే మనం భావించాలి. డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఏదో ప్రెషరైజ్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి. సో ఇదొక వార్త. ఒకవైపు పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యలు, దాని గురించిన వివరాలు చెప్పండి సార్. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికా ఇప్పుడు మళ్ళీ టారిఫ్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కనబడుతోంది. 12% అడిషనల్ టారిఫ్ వేయడానికి ఆల్రెడీ ఒక నిర్ణయానికి వస్తున్నట్టు కూడా సమాచారం. సో ఫోర్స్డ్ లేబర్ ఉన్న దేశాల నుంచి ఇప్పుడు కొత్త లేబర్ యాక్ట్స్ ని బేస్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించాడు. ఇదంతా దేనికి కారణము? మళ్ళీ భారత్ ని ఇంకొంచెం ప్రెషరైజ్ చేయడమా, లేకపోతే ఏంటి? అండ్ ఈవెన్ ఆయన ట్రూత్ సోషల్ లో ఆయన పోస్ట్ కూడా చాలా దారుణంగా ఉంది భారత్ విషయంలో. కరెక్ట్. మనకు రెండు దేశాలు భారతదేశం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంది, ఎటువంటి రిలేషన్షిప్ సంబంధం పెట్టుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వ్లాడిమిర్ పుటిన్ మోదీ గారిని పొగిడారు. ఆయన ప్రశ్నించారు, పాకిస్తాన్ చైనాకు హస్తగతం అయిపోయింది కదా, ఇటువంటి పరిస్థితుల్లో మీకు భారతదేశం పట్ల ఉన్నటువంటి సంబంధం, మరి మీకు చైనాకు ఉన్న సంబంధంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆయన అడిగితే ఆయన చాలా హుందాగా చెప్పాడు, పాకిస్తాన్ చిన్న దేశం ఏం కాదు, చాలా పెద్ద దేశం, అది చైనా అధీనంలో ఉంది అనుకోవడం చాలా తప్పది. కానీ మోదీ ప్రభుత్వం, మోదీ గారు, భారతదేశం అన్నది చాలా, వాళ్ళని ఎవరో ప్రెషరైజ్ చేయలేరు. ఏమైనా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే కనుక అది బెడిసి కొడుతుంది. అది భారత రష్యా మధ్యలో ఉన్నటువంటి మైత్రిని ఎవరు దెబ్బ తీయలేరు, పటిష్టంగా ఉంటుంది. ఇది ఎన్నో ఒడిదొడుకులకు ఎదుర్కొని ఈ యొక్క మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి బాంధవ్యం అన్నది
సుదీర్ఘంగా సాగుతోంది. కాబట్టి దాన్ని వీళ్ళు ఎవరు ఏమి చేయలేరు. ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళకే ఎదురు దెబ్బలు తగులుతాయని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్తూ ఆయన ఏం చెప్పారంటే పాకిస్తాన్ తోటి రిలేషన్షిప్స్ అన్ని దేశాలకు ఉంటాయి, దానికి ఎవరు మనం కాదనడానికి వీల్లేదు. కానీ భారతదేశపు అవసరాలు, వాళ్ళ దృష్టి, వాళ్ళకి సంబంధించిన అంశాల్లో మాత్రం మేము ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. మాకు చైనాకు, మాకు పాకిస్తాన్కు ఉన్నటువంటి సంబంధాలకు భారతదేశంతో ఉన్న సంబంధం వేరే స్థాయిలో ఉంటుంది. కాబట్టి భారతదేశానికి ఎటువంటి నష్టం కలగకుండా మేము చూసుకుంటాము అని స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే. సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పినటువంటి మాటలు. కానీ పరోక్షంగా యాక్చువల్గా ప్రాక్టికల్గా చూస్తే కనుక వాళ్ళు మనం ఎంత కోఆపరేట్ చేస్తున్నారు, మనకు చమురిస్తున్నారు. అఫ్ కోర్స్ ధరలు పెరిగినాయి, ఇప్పుడు కూడా గతంలో ఇచ్చిన $45-50 ఇవ్వట్లేదు వాళ్ళు. కానీ ప్రపంచ మార్కెట్లో ఉన్న ధరల కంటే $10 తక్కువనే ఇస్తున్నారు. మే నెల స్టాటిస్టిక్స్ మనకు వచ్చినాయి. మే నెల స్టాటిస్టిక్స్లో చూస్తే 1.96 మిలియన్ బ్యారల్స్ పర్ డే మనం రష్యా నుంచి కొనుక్కున్నాం. అంటే గత 10 నెలలలో లేనటువంటి గరిష్ట స్థాయిలో మనం ఈరోజు అక్కడి నుంచి వాళ్ళు కొనుక్కుంటున్నాం. వాళ్ళ దగ్గర నుంచి హైయెస్ట్ గత 10 నెలల్లో ఎప్పుడు కొనలేదు, అంత మనం మే నెలలో కొన్నాం. ఒక సైడ్ ఏమో డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ అమెరికా, భారతదేశం రష్యా నుంచి కొనదు, మేము వాళ్ళని ఆపేశాము, వాళ్ళకి వెనెజులా ఆయిల్ ఇచ్చాము, వీళ్ళు కొనడం మానేస్తారు అని చెప్పి ఒక విధంగా వాళ్ళు ప్రచారం చేస్తుంటే, ఇక్కడేమో మనం కొంటూనే ఉన్నాం రష్యా నుంచి. మనం 100 బ్యారెల్ కొంటే 38 బ్యారెల్ మనం రష్యా నుంచి కొంటున్నాం. 38% మనం రష్యా నుంచి కొంటున్నాం. ఓవరాల్ గా మేలో మనం 5.1 మిలియన్ బ్యారెల్ పర్ డే మనం దిగుమతులు చేసుకున్నాం. దాంట్లో 1.96 అంటే ఆల్మోస్ట్ 2 మిలియన్ బ్యారెల్ పర్ ఆ నెలకు సంబంధించి పర్ డే మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. అంటే ఎక్కడ తగ్గలేదు. మనం అమెరికా ఎంత ఒత్తిడి చేసినా, ఏం చేసినా కానీ మనం ఏం తగ్గలేదు, మనం రష్యా నుంచి కొనుక్కుంటూనే ఉన్నాం. అదే వ్లాడిమిర్ పుటిన్ చెప్పిన స్టేట్మెంట్. ఈ 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది తగ్గే పరిస్థితి లేదు అన్నారు. అలాగే Su-57E 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మీకు ఇస్తామంటున్నారు, ఇంక్లూడింగ్ సోర్స్ కోడ్తో సహా మొత్తం మీకు ఇస్తామని చెప్పి రష్యా ఆఫర్ ఇచ్చింది. ఇదే రష్యా మనకు MK-30I ఏదైతే మన దగ్గర ఈరోజు ఉన్నదో దానికి మన ఫుల్ సోర్స్ కోడ్ ఇవ్వలేదు వాళ్ళు. అలాగే వాళ్ళు MiG-29లకి, MiG-21లకి ఫుల్ సోర్స్ కోడ్ ఇవ్వలేదు వాళ్ళు. అటువంటిది ఇప్పుడు Su-57E స్టెల్త్ ఫైటర్కి మాత్రం వాళ్ళు ఫుల్గా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాబట్టి మనకు కావాల్సినవన్నీ వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు వాళ్ళు. ఇక్కడేమో దానికి కంప్లీట్ కాంట్రాస్ట్గా డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి 53 దేశాల మీద అదనంగా 12.5% టారిఫ్లు వేయడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు? జూలైలో అతనికి అప్పుడు ఇంపోజ్ చేసిన 10% టారిఫ్లు ఆ గడువు అయిపోతుంది. 10% టారిఫ్లు ఇంపోజ్ చేశాడు. మనకు తెలుసు కదా, వాడు సుప్రీంకోర్టు దెబ్బ తగిలింది, ఇతని టారిఫ్ అంతా కూడా తప్పు, ఇది చేయడానికి వీలు లేదు, ఇతనికి అధికారం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయించిన తర్వాత వేరే చట్టం ప్రకారం 10% ప్రపంచవ్యాప్తంగా అందరి మీద అతను టారిఫ్ వేశాడు. ఇప్పుడు అంటే ఆ గడువు ఏదైతే ఉందో అది జూలై మధ్యలో ఎప్పుడో జూలై 15కో ఎప్పుడో అది అయిపోతుంది, ఆ గడువు అయిపోతుంది. అంత లోపల ఒక ఇన్వెస్టిగేషన్ పెట్టి ట్రేడ్ ప్రాక్టీసెస్లో వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తున్నారా, వీళ్ళు ఏమైనా అమెరికాకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నారా, వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి 53 దేశాలు, దాంట్లో భారతదేశం కూడా ఇంక్లూడెడ్, వీళ్ళు ఫోర్స్డ్ లేబర్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, కాబట్టి ఆ ప్రోడక్ట్స్ని మాకు అమ్ముతున్నారు, కాబట్టి మేము ఈ దేశాల మీద మేము టారిఫ్స్ ఇంపోజ్ చేస్తామని చెప్తున్నారు. చాలా మంది ఏం చెప్పారంటే భారతదేశంలో ఫోర్స్ లేబర్ ఎక్కడుంది, అమెరికా ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది, చాలా విశ్లేషణ చర్చలు చూశాను. ఆ ఆర్డర్లో ఎక్కడ కూడా భారతదేశంలో ఫోర్స్ లేబర్ ఉందని చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఫోర్స్ లేబర్ ఉన్న దేశాల నుంచి వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు, ఆ కాంపనెంట్స్ మాకు అమ్ముతున్నారు వీళ్ళు, కాబట్టి మేము వేస్తున్నాం టారిఫ్ అని చెప్పారు. అంటే మనకు సప్లై చైన్లో 100 దేశాల నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి కూడా వస్తుంది. చైనా ఎక్కడి నుంచి వస్తుందో మనం చెప్పగలం 100%. వాళ్ళ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలో ఫోర్స్ లేబర్ ఉందో లేదో మనకు తెలుసా? ఎక్కడి నుంచో షింజియాంగ్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఫోర్స్ఫుల్గా వాళ్ళతో పనిచేస్తుండొచ్చు, మనకు చెంగుడులోనో లేకపోతే మనకు గువాంగ్జోలోనో లేకపోతే మనకు వాళ్ళ బీజింగ్లోనో ఎక్కడో వాళ్ళతో పని చేస్తుండొచ్చు, మనకేం తెలుస్తుంది? చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రతిదీ మనకైనా మనం చెక్ చేయలేం కదా. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా తన పంత నిలబెట్టుకోవడానికి సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా దేశాల మీద టారిఫ్లు వేయడానికి ఒక అస్త్రం వెతుక్కుంటున్నాడు, కాబట్టి దీన్ని వాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ట్వీట్లో ఏమంటాడు అతను, భారతదేశం చాలా సంవత్సరాలుగా
మమ్మల్ని లూట్ చేసింది, మా మీద విపరీతమైన టారిఫ్లు వేశారు వీళ్ళు, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మేము బాగా సంపాదిస్తున్నాం మేము. కానీ మోదీ నాకు మంచి ఫ్రెండ్, కాబట్టి ఇది ఒక పెద్ద అద్భుతమైనటువంటి ట్రేడ్ డీల్ మేము చేసుకోబోతున్నామని స్టేట్మెంట్. ఇక్కడ సర్జియో గోర్ వాళ్ళ అంబాసిడర్ ఏం స్టేట్మెంట్ ఇస్తాడు, 99% అగ్రిమెంట్ అయిపోయింది, 1% మాత్రమే మిగిలింది, రేపో మాపో అది కూడా అయిపోతుంది అని ఒక స్టేట్మెంట్. వాళ్ళ ట్రేడ్ డెలిగేషన్ భారతదేశానికి వచ్చింది, న్యూఢిల్లీలో చర్చించడానికి వచ్చారు. వాళ్ళ ట్రేడ్ డెలిగేషన్ వచ్చినప్పుడే ఈ 12.5% టారిఫ్ గురించి వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే మనల్ని బెదిరించి మనం ఏదో విధంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి మన స్పోక్స్ పర్సన్ ఏం చెప్పారంటే, వాళ్ళు అక్కడ ఏం స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ అవి మాకేం చెల్లవు, అవి మేమిద్దరూ ఏదైతే ట్రేడ్ డిస్కషన్స్ లో ఏ టారిఫ్లు ఏవైతే ఒప్పుకుంటామో అవి మాత్రమే వర్తిస్తాయి, అంతకు మించి ఏవి వర్తించవు, దానికి సంబంధించి మిగతా వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఏ విషయమైనా కానీ ట్రేడ్ చర్చల్లోనే నిర్ణయం అవ్వాలి, దీని బయట మీరు సపరేట్గా నిర్ణయం తీసుకోవడానికి మేము ఒప్పుకోము, చాలా స్పష్టంగా చెప్పాము. ఏప్రిల్ నెలలో మన డెలిగేషన్ వెళ్ళింది, అమెరికాకు వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు వచ్చారు 1%, 0.5%, 0.1%, వీళ్ళు ఎన్నెన్న పర్సెంట్లు చెప్పుకొని సంతకం పెట్టనంత వరకు ట్రేడ్ డీల్ లేదు. ట్రేడ్ డీల్ మనం ఇలాగే తాత్సారం చేస్తుంటాం, మనం ఆల్రెడీ నిర్ణయించాం. అజిత్ దోవల్ గారు చాలా స్పష్టంగా వాళ్ళ రిప్రజెంటేటివ్స్కి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏమన్నారంటే, 3 సంవత్సరాలు మేము డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు మేము ఆగుతాము, మీరు మమ్మల్ని ఇలా అవమానిస్తూ మా మీద బెదిరింపులు ఇవన్నీ చేసుకుంటూ పెడితే మేము ఏం చేయము, అలాగే ఉంటాం, 3 సంవత్సరాల తర్వాత చూసుకుంటాం అమెరికాతో ఏం చేయాలని అని చాలా స్పష్టంగా చెప్పాం. మీరు నిర్ణయించుకోండి అన్నాం, అంటే వాళ్ళు దిగొచ్చారు. కాబట్టి ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చేస్తే కనుక మనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అమెరికాతో ఎంత డీల్ చేయాలో అంతనే చేస్తాం, మిగతా ఏం చేయాలో మనం వదిలేసుకుంటాం, దాని గురించి మనం పెద్దగా పట్టించుకోం. దాని గురించి మనల్ని అవమానించే కొద్దీ మనం అదే స్థాయిలో అదే నీచపు భాష మనం మాట్లాడడం కానీ చేతలలో మనం చూపిస్తాం. ఓకే సార్, ఇక బంగ్లాదేశ్కి సంబంధించిన వార్తల్లోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ నిన్న ఇంకొక విషయం కూడా జరిగింది. మమతా బెనర్జీ ఏదో ప్రొటెస్ట్ లో మాట్లాడుతూ ఉస్మాన్ హాదీని చంపిన హంతకులు వెస్ట్ బెంగాల్కి వచ్చారు, వెస్ట్ బెంగాల్లో అరెస్ట్ చేశాము. అయితే అమిత్ షా గారు ఫోన్ చేసి ఈ విషయం వెలుగులోకి రాకుండా చూడాలి అని చెప్పారు. అప్పుడు నేను ఆగాను, కానీ ఇప్పుడు నేను ప్రకటిస్తూ ఉన్నాను, నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ వార్తలు చెబితే కనుక బంగ్లాదేశ్ అట్టుడికి పోతుంది అని వ్యాఖ్యానించారు. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఈ మమతా బెనర్జీ వ్యాఖ్యలకు బేస్ చేసుకొని అటు జమాతే ఇస్లామీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ముస్లిం మతోన్మాదులు వీళ్ళందరూ కూడా సువేందును చంపేస్తాం, మమతా బెనర్జీ విషయంలో పాజిటివ్ గా, అమిత్ షా విషయంలో నెగటివ్ గా ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఓవైపు అది నడుస్తున్న టైంలోనే ఇంకొక వార్తాంశం కూడా వచ్చింది. ఫార్మర్ చైర్పర్సన్ ఆఫ్ ఉమెన్స్ కమిషన్ ఆఫ్ బంగ్లాదేశ్ సంబంధించిన ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా పనిచేసినటువంటి వ్యక్తి మణి కర్మాకర్ ని బ్రూటల్ గా హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అటాక్ చేశారు ఆమె పైన, ఆమె వేళ్లను కోసేశారు, అంటే చనిపోలేదు కానీ ఆమె మీద అటాక్ మాత్రం చాలా సీరియస్ అటాక్. ఇది ఈ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవేమో మధ్యలో కొంత తెరిపి కొంత ఆగినట్టుగా అనిపించింది కానీ బట్ మళ్ళీ మొదలైంది, అంతేనా సార్? ఒకసారి డీటెయిల్స్ చెప్తారా ఈ మణి కర్మాకర్ కి సంబంధించి? దీనికి ముఖ్య కారణము, దీనికి ఎవరైనా దోషి ఉన్నారంటే మమతా బెనర్జీ హాదీ గురించి మాట్లాడడం అన్నది దేశ ద్రోహపు చర్య కింద మనం భావించాలి. ఎందుకంటే మన దేశంలో లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా స్టేట్ సబ్జెక్ట్, కేంద్ర ప్రభుత్వం చేయగలిసింది ఒకటే కానీ బట్ అల్టిమేట్ గా లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. వాళ్లే చట్టాలు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, కోర్టులో తీసుకువెళ్ళాలి, ఇవన్నీ చేయాలి. అటువంటప్పుడు ఈవిడ మన దేశానికి సంబంధించిన సీక్రెట్, 2 దేశాల మధ్యన ఉన్నటువంటి అంశాలని పదవి పోయిన తర్వాత మాట్లాడుతోంది అంటే కనుక తను కాపాడుకోవడానికి, బీజేపీని బ్లాక్మెయిల్ చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి, దేశ రక్షణ, దేశానికి సంబంధించిన అంశాలు, బంగ్లాదేశ్ లో హిందువులను పణంగా పెడుతోంది ఆవిడ. అంతకంటే కిరాతకం ఇంకొకటి లేదు. అందుకని ఈరోజు చూస్తున్నాం మణి కర్మాకర్ని ఎంత దారుణంగా ఆవిడని ఆమె మీద దాడి జరిగింది. వేళ్ళు నరికేశారు, ఆవిడ కుడి చేయి వేళ్ళు నరికేశారు ఆవిడది. ఒకప్పుడు ఆవిడ చైర్మన్ ఉమెన్స్ కమిషన్ బంగ్లాదేశ్, అటువంటి వ్యక్తిని వాళ్ళు అటాక్ చేశారు. ఈరోజు అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అంటే కనుక దానికి దోషి ఎవరంటే మమతా బెనర్జీ. ఆవిడకి ఇప్పుడు కూడా ఇంకా బుద్ధి రాలేదు. ప్రజలు ఎందుకు తిరస్కరించారు ఆవిడ? బంగ్లాదేశ్లో హిందువుల పట్ల జరిగినటువంటి అత్యాచారాలు అదే పరిస్థితి ఇక్కడ ముస్లిం తుష్టీకరణ రాజకీయాలు వెస్ట్ బెంగాల్లో కూడా చేస్తోంది కాబట్టి దానికి భయపడి హిందువులు ఆమెకు వ్యతిరేకంగా ఓటేశారు. ఆమెకు ఈరోజు కూడా అర్థం చేసుకోవట్లేదు.
కానీ హిందువులు ఉన్నా పోయినా ఆవిడకి దాంతో పట్టట్లేదు. ఆవిడకి కావాల్సింది ఆవిడని ఏమీ చేయకుండా ఉండడానికి బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలన్నది ఆవిడ పర్సనల్ అజెండానే చాలా కీలకంగా మనకు కనిపిస్తుంది. ఆవిడ పర్సనల్ అజెండా తోటి ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులందరూ కూడాను చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆవిడ నెట్టింది. సరే, అక్కడ ప్రభుత్వం ఏదున్నా తారిక్ రెహమాన్ కాదు కదా, మనకు షేక్ హసీనా ఉన్నా, మన ఇద్దరం వెళ్ళాం షేక్ హసీనా ఉన్నప్పుడు అక్కడ బంగ్లాదేశ్లో చూసాం. తర్వాత మొహమ్మద్ యూనుస్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటో చూసాం. మన మిత్రులు అక్కడ బంగ్లాదేశ్ నుంచి రోజు మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అప్పట్లో. కాబట్టి అక్కడ పరిస్థితి, హిందువుల పరిస్థితి దారుణంగా ఎప్పుడూ ఉన్నది. ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల ఇంకా వాళ్ళ నరక కూపంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. దానికి బాధ్యత మొత్తం ఒక ఏమంటారంటే ఒక కిరాతకమైనటువంటి ఈ పరిస్థితులు తీసుకొచ్చింది మమతా బెనర్జీనే. కాబట్టి ఆవిడకి మాత్రం నిష్కృతి లేదు. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యూరోపియన్ యూనియన్ ప్రతినిధి, యూరోపియన్ యూనియన్ హై రిప్రజెంటేటివ్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ పాలసీ కాజా కలాస్ పాకిస్తాన్ లో పర్యటించారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ని కలవడము ఇవన్నీ మనకు తెలుసు అక్కడ. సో అయితే యూరోపియన్ యూనియన్ అండ్ పాకిస్తాన్ కలిసి జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశాయి. కశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తుంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ఇప్పుడే ఈ మధ్యనే భారతదేశాంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. చాలా వరకు మనం అద్భుతమైన దౌత్య సంబంధాలు నడుపుతున్నాము. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ పాకిస్తాన్ తో ఈ కవ్వింపు చర్యలు ఏంటి? దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళకు భారతదేశానికి సంబంధించిన విషయాలు కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎటువంటి అవగాహన లేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయినా వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ బ్యూరోక్రసీ ఉంటుంది, వాళ్ళైనా వీళ్ళకి చెప్పు ఉండాలి కదా. అక్కడ జరిగిన విషయం ఏంటంటే జాయింట్ స్టేట్మెంట్లో పాకిస్తాన్ యూరోపియన్ కమిషన్ రిప్రజెంటేటివ్ వీళ్ళ ఎవరైతే వచ్చారో వాళ్ళని బ్రీఫ్ చేసింది. అంటే భారత అధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్లో జరుగుతున్న అత్యాచారాల గురించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసింది అని చెప్పేసి దాంట్లో స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. పక్క లైన్లో నెక్స్ట్ లైన్లో ఏం చెప్పారంటే యూరోపియన్ యూనియన్ కూడా రష్యా యుక్రెయిన్ మీద ఎటువంటి చర్యలు చేస్తోంది, అక్కడ ఎటువంటి అకృత్యాలు చేస్తోంది, అది యూరోపియన్ యూనియన్ పాకిస్తాన్కి ఎక్స్ప్లెయిన్ చేసింది అని రెండవ స్టేట్మెంట్. మూడవ స్టేట్మెంట్ ఏంటంటే ఇరు వర్గాలు కూడా ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ సమస్యలకు పరిష్కారం తీసుకురావాలి అని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఇది పర్ఫెక్ట్గా పాకిస్తానీ లైన్ ఏదైతే కాశ్మీర్కి సంబంధించి ఉన్నదో, యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ఆధారంగా జమ్మూ కాశ్మీర్లో ప్లెబిసైడ్ జరగాలి, వాళ్ళు నిర్ణయించుకొని పాకిస్తాన్ భారతదేశం నిర్ణయించుకోవాలి అన్నటువంటి పాకిస్తానీ లైన్ని సమర్థిస్తున్నట్టు ఇది ఫైనల్గా జాయింట్ స్టేట్మెంట్ వచ్చింది. అసలు కజా కలాస్కి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసు ఆవిడకి. యునైటెడ్ నేషన్ రెజల్యూషన్ ఏమైనా చదివింది ఆవిడ? యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్కి యుక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధం ఏమైనా ఉంది? అసలు రష్యా యుక్రెయిన్ ఇన్వైట్ చేసింది, కానీ ఇక్కడ ఉల్టా పాకిస్తాన్ భారతదేశాన్ని ఇన్వైట్ చేసి మన భూభాగాన్ని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. కంప్లీట్ రివర్స్. అయినా కానీ కూడా పాకిస్తాన్ని విక్టిమ్గా చూపిస్తూ భారతదేశాన్ని ఒక అగ్రెసర్గా చూపించేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతుంది. ఆ రెజల్యూషన్లో, యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్లో మొట్టమొదటి సెంటెన్స్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన ప్రాంతాలని భారతదేశానికి అప్పచెప్పాలి అని ఉంది. అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ చాలా స్పష్టంగా పాక్ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతం అది భారత భూభాగము, పాకిస్తాన్ దాన్ని ఇల్లీగల్గా కబ్జా చేసుకున్నది అని యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ చెప్తాం. మరి కజా కలాస్కి ఆ ముక్క తెలియలేదా? తర్వాత ఇది అయిన తర్వాత వాళ్ళ సైన్యము అక్కడ ఇల్లీగల్గా వచ్చినటువంటి జమ్మూ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే వచ్చారో, మనకు పఠాన్లు కావచ్చు, పంజాబీలు కావచ్చు, బలూచీలు కావచ్చు, ఎవరైతే వచ్చారో వాళ్ళని అక్కడి నుంచి తీసేయాలి. భారతదేశానికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత భారతదేశం సైన్యాన్ని పెట్టి అక్కడ సురక్షిత వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత సైన్యాన్ని తగ్గించుతుంది భారతదేశము, కానీ వాళ్ళ సెక్యూరిటీగా ఉంటుంది అక్కడ. ఆ ప్రాంతాన్ని రక్షించడానికి కావాల్సిన సెక్యూరిటీ పెట్టి మిగతా సెక్యూరిటీని వెనక్కి తీసుకువెడుతుంది. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత, శాంతియుతంగా పరిస్థితులు నెలకొన్న తర్వాత అప్పుడు ప్లెబిసైడ్ జరుగుతుంది. ఇది యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్. అంటే ఫస్ట్ సెంటెన్సే పాకిస్తాన్ ఆక్రాంత, వాళ్ళు ఆక్రమించుకున్నారు అని చెప్పినటువంటి స్టేట్మెంట్ని యూరోపియన్ యూనియన్ ఎందుకు తిరస్కరించి మళ్ళీ అటువంటి స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. కాబట్టి మనం సరే ధీటుగా మన జైస్వాల్ ఎవరైతే మన స్పోక్స్ పర్సన్ ఉన్నారో చెప్పారు,
మీకు అనవసరమైన విషయాల్లో, మీకు తెలియని విషయాలు మీరు జోక్యం చేసుకోకండి, ఇది మీకు సంబంధం లేదు అని మనం చాలా స్పష్టంగా చెప్పాం యూరోపియన్ యూనియన్కి. బట్ ఈ కన్ఫ్యూజన్ అనేది యూరోపియన్ యూనియన్ ఉంది. వాళ్ళ హిపోక్రసీ మనకు విపరీతంగా ఉంటుంది. మనం హిపోక్రసీ సెక్షన్లో ఎన్నిసార్లు చెప్పాము, ఇటువంటి అంశాలు చాలా తీసుకొచ్చాము. ఇది ఒక హిపోక్రసీ ఉన్నది. కానీ అదే పంథాలో పాకిస్తాన్ చీవాట్లు కూడా పెట్టారు, అది వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఈ భారతదేశం కశ్మీర్ని ఈక్వేట్ చేయడం అన్నది మాత్రమే ముందుకు వచ్చేసింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే కనుక ఈరోజు పాకిస్తాన్ కీలకంగా ఇరాన్ అమెరికా మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తోంది కాబట్టి ఆ మధ్యవర్తిత్వంలో వీళ్ళు కూడా ఏదో తల దూర్చాలి అన్న దృష్ట్యా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. లేకపోతే వాళ్ళకేం పని, పాకిస్తాన్లో ఏముంది వాళ్ళకి ఏమైనా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే టెర్రరిజం తప్ప ఇంకేం ఎక్స్పోర్ట్ చేయరు కదా వాళ్ళు. కొనుక్కోవడానికి ఏముందో అమ్మడానికి ఏముంది అక్కడ. కాబట్టి అది పరిస్థితి అక్కడ. ఇది అన్ఫార్చునేట్. ఇది యూరోపియన్ యూనియన్ కజాకలస్కి భారతదేశం గురించి ఏమీ తెలియదు, యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ గురించి తెలియదు, చరిత్ర తెలియకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. దాంట్లో మన వైఫల్యం కూడా ఉంది. మనం రోడ్ షోస్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా, ఇవి ప్రపంచానికి తెలియజేయాలి, దీని గురించి అవేర్నెస్ బిల్డ్ చేయాలి. అవేర్నెస్ బిల్డ్ చేయడానికి కోసం మన అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి టైం స్పెండ్ చేసి వాళ్ళతో మనం చర్చించవలసిన ఆవశ్యకత కూడా ఉంది. దాంట్లో మనం చాలా వీక్. మనం పాకిస్తాన్ లాబీలకు పైసలు ఇచ్చి వాళ్ళ నెరేటివ్ ముందు తీసుకువెళ్తారు, మనమేమో నిమ్మకు నీరు ఎత్తున్నట్టు ఉంటాం. మనం మారాలి, స్టేటస్ కో నుంచి మనం కూడా అగ్రెసివ్గా మనం ప్రవర్తించడం మొదలు పెట్టాలి. సార్ ఇక వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్లోకి వెళ్దాం సార్. ఈ వారం మన వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి మనం మాట్లాడదాం. ఈ హంగర్ ఇండెక్స్ అనేది ఒక పెద్ద, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అసలు ఏ ప్రాతిపదికన చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. సో భారత్ మొత్తం 123 దేశాల జాబితాలో అందులో 102వ ప్లేస్ ర్యాంక్ భారతదేశానికి ఇచ్చారు. మనకంటే మెరుగైన పొజిషన్స్ లో ఇథియోపియా ఉంది, బంగ్లాదేశ్ ఉంది, జింబాబ్వే ఉంది. అసలు మనం ఇంకా ఆ దేశాలకి మనము వాళ్ళని ఆదుకుంటున్నాము, ఆపన్నహస్తం అందిస్తూ ఉన్నాము. సో బేసికలీ భారత్ మాత్రం 102వ స్థానంలో పెట్టారు. జస్ట్ ఇది డెఫినెట్లీ ఇది ఒక వెస్టర్న్ హిపోక్రసీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఈ డీప్ స్టేట్ యాక్టివిటీలో భాగంగానే చేస్తున్నారు. సో ఈ హంగర్ ఇండెక్స్ ని పెట్టుకుని ఇంకా నాకు తెలిసి ఆల్రెడీ రాహుల్ గాంధీ వీళ్ళు ట్వీట్లు చేసి ఉండాలనే, చేయలేదంటే ఏమో చెప్పలేము. కేసీఆర్ లో వీళ్ళు ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళే. సార్ చెప్తారా సార్ ఇది ఈ హిపోక్రసీని ఎండగడదాం సార్. 123 దేశాలకి వీళ్ళు ఇండెక్స్ లో పెట్టారు. ఈ 123 దేశాలలో యూరోపియన్ దేశాలు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి సంపన్న దేశాలు లేనే లేవు. అక్కడ వాళ్ళకి ఆకలి సమస్యలు లేవా వీళ్ళు నిర్ణయించారా? మా పిన్ని స్కాట్లాండ్ నుంచి వస్తుంది, ఆవిడ స్కాట్లాండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆవిడ లేరు, ఆవిడ స్కాట్లాండ్ పుట్టినటువంటి వ్యక్తి. ఆవిడ నన్ను తీసుకువెళ్ళింది, నేను స్కాట్లాండ్కి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళింది. అక్కడ మనకు బయట నుంచి చూస్తే అద్భుతంగా ఫ్లాట్లు కనిపిస్తాయి. లోపల పేదరికము, ఆకలితోటి ఎలా చనిపోతున్నారు వాళ్ళు, ఎంతటి దుర్భర పరిస్థితులు ఉన్నారో అవన్నీ చూపించింది నాకు ఆవిడ. అక్కడ చర్చి వాళ్ళకి సూప్ పంపిస్తే ఆ సూప్ తాగి బతికేవాళ్ళు. కొరికే చలి, ఆ చలిలో వాళ్ళు ఎంత విపరీతమైన ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే అమెరికాలో మనకు ఫిల్ కాలిన్స్ చాలా ఫేమస్ సాంగ్ ఇట్స్ అనదర్ డే ఇన్ ప్యారడైస్, అంటే అమెరికా ప్యారడైస్ కదా, ప్యారడైస్ అన్నది ఏంటో అని అతను పాటలో, ఆ పాట చాలా ఫేమస్ సూపర్ హిట్ సాంగ్ అది. ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ ప్యారడైస్. ఆ పాట మనం వింటేగానే దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. నేను చలిలో తట్టుకోలేని, కొరికే చలిలో నేను కదలలేకుండా ఉన్నాను, అడుక్కు తినడానికి కూడా నాకు ఓపిక లేదు, వాడు ఎవడో వెళ్తున్నాడు అక్కడ, వాడి దగ్గర పైసలు బాగున్నాయి, నన్ను చూసి వాడు మా విజిల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు, నన్ను పట్టించుకోలేదు, ఇది ప్యారడైస్ అని చెప్పాడు. అక్కడ ఎంత పేదరికం ఉందో, ఎంత దుర్భరమైన పరిస్థితి ఉందో అమెరికాలో అతను వర్ణించి ఆ పాట రాశాడు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ హిపోక్రసీ ఎంత ఉందో. వెస్ట్లో ఏమీ లేదు, ఆకలి చావులు లేవు, ఆకలి సమస్యలు లేవు, ఉన్నదంతా మిగతా దేశాలు. అవి 123 దేశాల్లో వాళ్ళు ర్యాంకింగ్ చేశారు. ఈ ర్యాంకింగ్లో చూస్తే మనం నేపాల్ 72వ స్థానంలో ఉంది, మియన్మార్ 75వ స్థానంలో ఉంది, బంగ్లాదేశ్ 85వ స్థానంలో ఉంది, జింబాబ్వే 90వ స్థానంలో ఉంది, ఇథియోపియా 100వ స్థానంలో. మనం 102వ స్థానంలో ఉన్నాం. ఈరోజు నేపాల్కి మొత్తం మనం సరఫరా చేస్తున్నాం. వాళ్ళ దగ్గర పండదు, కొండ ప్రాంతం, వాళ్ళకి కావాల్సినంత ఆహారం పండదు, వాళ్ళకి మన దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి వాళ్ళు. ఒకసారి మన మీద కోపం వచ్చి కేపీ శర్మ మన దగ్గర ఇంపోర్ట్ చేసుకోవడం మానేస్తే, మదేశీ అజిటేషన్ జరిగినప్పుడు చైనా నుంచి 3 రెట్లు ఎక్కువ ధరతో వచ్చింది వాళ్ళకి. అది కృత్రిమంగా ఏంటంటే సింథటిక్ ఫుడ్ వచ్చింది వాళ్ళకి, ఎంత ఖర్చుతో కూడినటువంటి. భారతదేశం లేదు, వాళ్ళకి ఆహారం లేదు. కానీ హంగర్ ఇండెక్స్లో వాళ్ళు 72 వాళ్ళ ర్యాంకింగ్, మనది 102. మియన్మార్
మియన్మార్ కూడా అదే పరిస్థితి. ఈరోజు జుంటా గొడవతోటి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు. అలాగే మనం బంగ్లాదేశ్, మనం పంపిస్తేనే వాళ్ళకి బియ్యం ఉంది ఈరోజు. వాళ్ళకి బియ్యం పండట్లేదు, వరదలతో కొట్టుకుపోతున్నారు. భారతదేశం వాళ్ళకి ఆహారం సప్లై చేస్తుంది. ఈవెన్ మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనమే సరఫరా చేశాం. అయినా వాళ్ళు 85, మనం 102. జింబాబ్వే 90 వస్తాం, 1000 మెట్రిక్ టన్నుల ఆ బియ్యం మనం పంపించాం వాళ్ళకి. అంత కరువులో ఉన్నటువంటి దేశాన్ని మనం పంపిస్తేనే వాళ్ళు బతికారు. సేమ్ ఇథియోపియాలో ఆకలి చావులు ఇథియోపియాలాగా తయారు చేస్తున్నామని మన సామెత కూడా చెప్పుకుంటాం. ఇక్కడ ఇథియోపియాలో ఉన్నటువంటి ఆకలి చావులు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇథియోపియా, సొమాలియా, ఎరిత్రియా, సుడాన్, ఈ 4 ప్రాంతాల్లో మాక్సిమం ఆకలి చావులు ఉంటాయి. వాళ్ళు 100 స్థానంలో ఉంటే మనం 102వ స్థానం. అంటే ఈ యొక్క ఇండెక్స్లు తయారు చేసేవాళ్ళు ఎటువంటి అజెండాతోటి వాళ్ళు నడుస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో 4వ 5వ పెద్ద ఎకానమీగా మనం ఉన్నాము. మాక్సిమం ప్రొడక్షన్ మనదే. మనకు ఆహారం ఏ వస్తువు ఏ వర్టికల్ తీసుకున్నా మనం ప్రపంచంలో 2వ స్థానం 3వ స్థానంలో, చాలా వాటిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ మన దగ్గర ఉన్నది. ఎక్స్ట్రీమ్ పావర్టీ మన దేశంలో 2016-17 నుంచి 2% కంటే తక్కువ ఉన్నది. అయినా వీళ్ళు హంగర్ ఇండెక్స్ లో వీళ్ళు ఎలా చూపిస్తున్నారంటే, ప్లస్ మనకేమో ఆహార పథకాలు స్కీమ్లు ఉన్నాయి, మన్రేగాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. మనకి ఎవరు ఆకలితో చావట్లేదు. ఆకలి ఉన్నవాడు ప్రతి ఒక్కడు ప్రభుత్వం దగ్గర వెళ్ళి అడిగితే కానీ వాడికి కావాలని సమృద్ధిగా వాళ్ళకి ఎంత కావాలంత ఆహారం ఇచ్చేటువంటి పథకాలు ఈరోజు ఉన్నాయి. కానీ వీళ్ళు ఎలా దీన్ని చిత్రీకరిస్తున్నారు చూడొచ్చు. అంటే దీన్ని వెపనైజ్ చేసి అస్త్రంగా వాడుకొని దేశాన్ని కించపరిచే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది వీళ్ళ హిపోక్రసీ. సరే, ఇక నెక్స్ట్ అంశం సార్, మన భారతదేశం గురించి చేసినటువంటి వ్యాఖ్యలు, యుఎస్ అంబాసిడర్ గా గతంలో పనిచేసినటువంటి కార్లా శాన్స్ చేసినటువంటి వ్యాఖ్య, ఇది చాలా సీరియస్ గా ఆమె మాట్లాడింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అవమానకరంగా ఉంది నిజంగా మనం మాట్లాడాలంటే. చెప్పిన మాట ఏంటంటే, హై ట్రస్ట్ సొసైటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ముఖ్యంగా జూడియో క్రిస్టియన్ వాల్యూస్ కలిగినటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు. కానీ ఈ ఫారిన్ వీసా మీద వచ్చినటువంటి ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో, ఫారిన్ వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు కరప్ట్ కల్చర్స్ నుంచి వస్తారు కాబట్టి సో వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ ని కూడా వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తారు అని ఆమె ఒక వ్యాఖ్య చేసింది. అంటే నిజంగా మాట్లాడితే మన భారతదేశం గురించి ఆమె చేసినటువంటి వ్యాఖ్య, భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు వీళ్ళ గురించి. సో వీళ్ళు ఇచ్చే ఈ మొరాలిటీస్ అంటే నిజంగా వీటిని ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎలా మనము ఎదుర్కోవాలి? నిజంగా ఇవన్నీ మనం చూస్తున్నాం. మనం ఏదో అక్కడికి వెళ్ళి పని చేస్తున్నాం అని అంటే, అఫ్ కోర్స్ మీరు చెప్తూ ఉంటారు మనం టెక్నాలజీ కూలీలు ఇవన్నీ మనం మాట్లాడుతుంటాం, కానీ ఎట్ ద సేమ్ టైం ఒక దేశపు గౌరవాన్ని తగ్గించే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి దురహంకార పూరిత వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, వైట్ సూపర్మేసిజం. అమెరికాలో పుట్టినటువంటి భారత మూలాల నుంచే వెళ్ళినటువంటి వాళ్లకు వీళ్ళు ఎంత గౌరవం ఇస్తారు. వివేక్ రామస్వామిని గో బ్యాక్ టు ఇండియా అంటారు. అక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, అవునా? కమలా హ్యారిస్ ని వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడారో మనం చూసాం. సో ఆవిడ రాజకీయం పక్కన పెట్టినా కానీ భారత మూలాల నుంచి వెళ్ళింది కాబట్టి ఎంత కించపరిచి వాళ్ళు మాట్లాడారో చూసాం. ఇది వైట్ సూపర్మేసిజం. 2, జూడియో క్రిస్టియన్ వాల్యూస్. అంటే క్రిస్టియానిటీ గొప్పది, మిగతా అవన్నీ కూడాను చాలా నీచమైనటువంటివి. మనకు టెక్సస్ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఆలయాలని సేటన్ స్థానాల కింద వాళ్ళు అభివర్ణిస్తారు. వీళ్ళు సేటన్ ని పూజ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళు రాక్షసుల్ని, వీళ్ళు దయ్యాలని పూజ చేసేటువంటి వాళ్ళు. మళ్ళీ ఎంత వాళ్ళకు క్రిస్టియన్ రేసిజం మనకు కనిపిస్తుంది. ఇది 2. 3వది ఇండోఫోబియా. భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు. ఇక్కడ మన దగ్గర మన గతంలో దీంట్లో ఈ సెక్షన్లో మనం మాట్లాడాం కూడా, మరి చిల్కూరు బాలాజీ కూడా లాగారు వాళ్ళ దాంట్లోకి. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్లన్నీ ఫేక్ సర్టిఫికెట్స్ కొనుక్కొని వాళ్ళకి అసలు సబ్జెక్ట్ తెలియనటువంటి వాళ్ళు కూడా సర్టిఫికెట్లు తెచ్చుకొని అమెరికాకు వచ్చేస్తున్నారు, వాళ్ళు ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు. ఇదే ఆవిడ నేరేటివ్. కానీ దాన్ని భిన్నంగా చూస్తే మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి సరే టెక్నాలజీ కూలీలు ఒక ఎత్తు, సుందర్ పిచ్చయ్య, సత్యనాథెండ్ల, వీళ్ళందరూ ఒక ఎత్తు, ఇందిరా నూయి, వీళ్ళని పక్కన పెడదాం. ఈరోజు భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ రమారమి $96 బిలియన్ పెట్టుబడి పెట్టారు. అంటే అక్కడ కంపెనీలు స్టార్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు మన వాళ్ళు. ఈరోజు చైనా $40 బిలియన్ మాత్రమే అక్కడ ఖర్చు పెడుతుంది. జపాన్, కెనడా, యూరోప్ ఎవరు కూడాను భారతదేశం నుంచి వెళ్ళి పెట్టుబడులు పెట్టిన వాటికి ఎక్కడ దగ్గరలో లేరు ఎవరు కూడా. మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ భారతదేశం నుంచి వస్తున్నాయి ఈరోజు అమెరికాకి. అదే సర్జియో గోర్ చెప్పాడు మన మార్కో రూబియో వచ్చినప్పుడు. ఏమన్నాడు ఆయన? ప్రతి యుఎస్ ఎంబసీ కూడా టార్గెట్స్ ఉంటాయి, ఆ టార్గెట్స్ లో మా ఎంబసీయే
టార్గెట్ బాగా అచీవ్ చేశాము. $20 బిలియన్ గత సంవత్సరంలో భారతీయులు అమెరికాలో పెట్టుబడి పెట్టారు తనే చెప్పుకున్నాడు. అంటే నిజంగా అక్కడ వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు తీస్తున్నారా లేదా వాళ్ళకు ఉద్యోగాలు మనవాళ్ళు కల్పిస్తున్నారా? ఎంత రేసిస్ట్ భావజాలం ఉంటే వీళ్ళన్నా మాట్లాడతారు. ఈ మాగా మూవ్మెంట్ అంతా కూడాను వైట్ క్రిస్టో జూడియో క్రిస్టియన్ సూపర్ మేసిస్ట్ ఫ్యాసిజంతో కూడుకున్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళే అక్కడ ఉన్నారు. కాబట్టి భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ చట్టాలు అలాగే వస్తున్నాయి. H1B వీసాలను ఎలా టార్గెట్ చేశారో చూసాం మనం. H1B వీసాల్లో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ భారతదేశానికి వెళ్ళాలి, మళ్ళీ వచ్చే దాన్ని రెన్యూ చేయడానికి ముందు భారతదేశానికి వెళ్ళాలి అని కండిషన్ పెడితే వాళ్ళ సీఈఓలు అందరూ వచ్చి గొడవ పెట్టి అల్టిమేటం ఇస్తే దాన్ని విత్డ్రా చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి ఈ భావజాలం అంతా కూడాను సడన్ గా ఈ రిపబ్లికన్ పార్టీలో ఈ ఎక్స్ట్రీమ్ యాంటీ భారతదేశము తర్వాత యాంటీ హిందూ సెంటిమెంట్ అనేది వాళ్ళు ఎంత హిపోక్రసీ. వాళ్ళేమో మన దేశంలో క్రిస్టియన్లకి రక్షణ లేదంటారు, మైనారిటీకి రక్షణ లేదంటారు, వాక్ స్వాతంత్రం లేదంటారు, రిలీజియస్ ఫ్రీడమ్ లేదంటారు. కానీ వాళ్ళు మాట్లాడితే మాత్రం అది చాలా పారదర్శకంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇంతకంటే హిపోక్రసీ మనకి ఏం కావాలి? ఎస్ సార్, ఇక చివరిగా కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. ఈ సెగ్మెంట్ లో మనం మాట్లాడుకోవాలనుకునేది ప్రైడ్ మంత్ అని జూన్ నెలని పిలుస్తారు అని తెలుస్తోంది. సో ఈ ప్రైడ్ మంత్ LGBTQ సంబంధించినటువంటి ప్రైడ్ అనే మాటనే ఏదో ఒక గర్వంగా మనం ప్రకటించుకోవాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చేది. సో ఈ జూన్ నెలకు ప్రైడ్ మంత్ కు అని ఎందుకు చెప్తున్నారు, ప్రైడ్ మంత్ అని ఎందుకు అంటారు సార్? ఆ డీటెయిల్స్ చెప్తారా? ఈ సొసైటీలో ఈ నెలకు ఒక పేరు పెట్టడం ఏంటి, దానికి LGBTకి సంబంధం ఏంటి ఒకసారి చెప్పండి సార్. అంటే ఎప్పుడో 1960 దశకంలో పర్సనల్ రైట్స్ త్రూ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రైడ్ అన్న పేరుతోటి స్టోన్ వాల్ మూవ్మెంట్ అని ఒకటి జరిగింది. స్టోన్ వాల్ మూవ్మెంట్ అని జరిగితే దానికి స్టోన్ వాల్ మూవ్మెంట్ ఆధారంగా ఈ యొక్క LGBTQ ఇప్పుడు చాలా యాడ్ అయినాయి దాంట్లో, అప్పుడు అన్ని లేవు. వీళ్ళ హక్కుల గురించి వీళ్ళ పట్ల జరుగుతున్నటువంటి వివక్షత గురించి అప్పుడు ఉద్యమాలు చేసి వాళ్ళు పోలీసులతో యుద్ధాలు చేసి LGBTQ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు. చట్టాలన్నీ వీళ్ళకి వ్యతిరేకంగా ఉండేవి. ఆ ఉద్యమం జరిగింది కాబట్టి ఆ ఉద్యమాన్ని స్ఫూర్తితోటి వీళ్ళు జూన్ నెలంతా కూడాను ప్రైడ్ మంత్ అని నిర్ణయించారు. కాబట్టి జూన్ నెలంతా ప్రపంచవ్యాప్తంగా చాలా జుగుప్సాకరంగా అన్ని ఊర్లలో ప్రైడ్ పెరేడ్స్ తీసుకువెళ్తారు. వాళ్ళు చాలా అంటే నీచంగా బట్టలు వేసుకోవడము, వీధుల్లోనే వాళ్ళ ఇదంతా కూడాను విచ్చలవిడితనం చూపించడం, ఇవన్నీ మనం చూస్తాం. ఎన్నో ఊర్లలో చేస్తున్నారు వాళ్ళు. సరే, అది మా హక్కు అంటారు. అంటే లెస్బియన్ కానీ గే కానీ క్యూయర్ కానీ ఇది మా హక్కు అంటున్నారు. మరి నార్మల్గా ఒక పురుషుడు స్త్రీ ఉన్నటువంటి వాళ్ళు కూడా వీధిలోకి రేపు రావచ్చు కదా, ఇది మా హక్కు అనొచ్చు కదా. అంటే అది తప్పు, మేము చేసేది కరెక్ట్ అన్న దిశగా వాళ్ళు దీన్ని ముందు తీసుకెళ్ళారు. ఈ ప్రైడ్ మంత్ అనేది ఎందుకు వచ్చింది? మిగతా వాళ్ళు ప్రైడ్ కాదా? ఒక పురుషుడు స్త్రీ ఉన్నటువంటి సంబంధం అది ప్రైడ్ కాదా? అది అవహేళన చేయవలసింది, అవమానించవలసినటువంటిది, ఏదో మనం దానికి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి సంబంధం అది. కాబట్టి ఆ దృష్టిలో దీన్ని తీసుకెళ్ళారు. ఇదిలా ఉండగా ఇస్కాన్కి సంబంధించి అక్కడ అమరాదాస్ అని చెప్పేసి అమరాదాస్ విల్హెమ్ అని ఒక ఆయన ఇస్కాన్లో చేరినటువంటి వ్యక్తి, అమెరికాలోనే చేరినటువంటి వ్యక్తి. ఆయన ఒక పుస్తకం రాశాడు. అంటే సనాతన ధర్మాన్ని బాగా స్టడీ చేసిన తర్వాత ఆయనకు అర్థమైనటువంటి, ఆయన ఈరోజు బ్రాహ్మణ్ స్టేటస్, దాంట్లో స్టేటస్ ఉంటాయి ఇస్కాన్లో, దాంట్లో ఒక భక్త అని చెప్పేసి, తర్వాత చాలా స్టేటస్ ఉంటాయి. ఫైనల్ బ్రాహ్మణ్ అంటే అతను పూజలు కూడా చేయొచ్చు. అటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఇస్కాన్లో. అతను ఒక పుస్తకం రాశాడు, తృతీయ ప్రకృతి, పీపుల్ ఆఫ్ థర్డ్ సెక్స్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. దాంట్లో సనాతన ధర్మంలో ఎలా మనం దీనికి వ్యతిరేకం కాదు అన్నటువంటి అంశాలు తీసుకొచ్చి పొందుపరిచి అతను రాశాడు. దానికి భిన్నంగా చూస్తే అబ్రహామిక్ మతాల్లో మనకు క్రిస్టియానిటీ కావచ్చు లేదా మనకు ఇస్లాంలో కావచ్చు దీనిని వ్యతిరేకించడము, ఇది ప్రకృతి విరుద్ధము, భగవంతుడికి విరుద్ధము, భగవంతుడి చట్టానికి విరుద్ధము అని చెప్పి వీళ్ళని చిత్రహింసలు పెట్టి వీళ్ళని చంపి చర్చ్ కానీ లేదా మనకు వీళ్ళ మౌలవీలు కానీ వాళ్ళ చిత్రహింసలు పెట్టేవాళ్ళు. ఇప్పటికి కూడా మీకు గాజాలో కానీ ఇక్కడ ఇతరత్ర ప్రాంతాల్లో LGBTQకి సంబంధించిన వ్యక్తులు దొరికితే 5వ ఫ్లోర్కి తీసుకువెళ్ళి కాళ్ళు పట్టి అక్కడి నుంచి కింద వదిలేసి తలని చిట్లేలాగా చంపుతారు వాళ్ళు. అంతటి కిరాతకంగా ప్రవర్తిస్తారు వాళ్ళతో. అబ్రహామిక్ మతాల్లో ఇటువంటి అవధారణ ఉంది.
కానీ హిందూ సనాతన ధర్మంలో అలా లేదు. భగవంతుడు అన్నవాడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, రెండు కానటువంటిది. అంతేకాదు శాస్త్రాలలో 3వ సెక్షన్ గురించి కూడా వర్ణించబడి ఉంది. అంటే ఇప్పుడు LGBTQ ఎన్ని మీరు లిస్ట్ రాసుకుంటున్నారో ఇవన్నీ కూడా 3వ సెక్షన్ లో వాళ్ళు పరిగణించారు. ఆల్రెడీ దానికి గౌరవం ఇచ్చారు, వీళ్ళు దాన్ని తిరస్కరించలేదు. అలాగే బృహన్నల క్యారెక్టర్ మహాభారతంలో ఉంది. బృహన్నల వస్తే కనుక గౌరవప్రదంగానే విరాట్ రాజు అతన్ని స్వీకరించాడు, తన కూతురికి డాన్స్ మాస్టర్ గా పెట్టాడు. కాబట్టి గౌరవప్రదమైనటువంటి సంస్కృతే హైందవ ధర్మంలో ఉంది అని చెప్పి అతను చెప్పాడు. అంటే ఈరోజు ఈ అబ్రాహ్మిక్ మతాల వల్ల ఈ LGBTQ ప్రైడ్ మంతులు, ఈ చెదారం ఏదైతే తయారైందో, విచ్చలవిడి శృంఖలత్వం ఏదైతే తయారైందో, దానికి అసలైన సమాధానం వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి ఏదో సపరేట్ హోదా ఇవ్వని అవసరం లేదు. సమాజంలో వాళ్ళు అందరిలాగానే వాళ్ళు భిన్నం కాదు, వాళ్ళకి సపరేట్గా మనం ఏం హక్కులు కల్పించాల్సిన అవసరం లేదు. అందరితో పాటే వాళ్ళు, అందరిని ఎలా గౌరవిస్తాం అలాగే వాళ్ళని కూడా గౌరవిస్తాము అన్నటువంటి సంస్కృతి హైందవ సంస్కృతిలో ఉన్నది అని చెప్పి అమెరికన్ చెప్తే ఈరోజు మనం యాక్సెప్ట్ చేయాలి. అది మన దౌర్భాగ్యమైన పరిస్థితి. బట్ ఆ సమాజం కోరడానికి కారణం ఏంటంటే వాళ్ళ అబ్రహామిక్ విలువలు, జూడియో క్రిస్టియన్, ఇందాక కార్లా చెప్పింది కదా, దానికి జూడియో క్రిస్టియన్ మొరాలిటీ దానికి కారణం. అందుకనే ఈ ప్రైడ్ మంత్ అని వచ్చింది. మనకు అటువంటి అవసరం లేదు, అందరినీ గౌరవిస్తాం కాబట్టి మనకు అటువంటి అవసరమే లేదు. చరాచర సృష్టిలో అణువున భగవంతుని దర్శించేటువంటి సంస్కృతి మనలో ఉంది. కాబట్టి ఈరోజు పాశ్చాత్య సమాజం కొలాప్స్ అవ్వకూడదు అనుకుంటే కనుక భారత సంస్కృతిని వాళ్ళు అర్థం చేసుకొని దీన్ని అవలంబిస్తేనే వాళ్ళకు నిష్కృతి. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు చాలా అద్భుతంగా వివరించారు, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ వారం మనం కొంచెం ఎక్కువసేపు టైం కూడా తీసుకున్నాం, నాకు తెలిసి 1.5 టైం ఈసారి ఎపిసోడ్ వచ్చింది. ఇంకా ఒకటి 2 మిస్ అయినాం కూడా. బట్ ఎస్, మళ్ళీ ఇంకో సందర్భంలో మనం వాటిని కవర్ చేసే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. వచ్చే వారం 250వ ఎపిసోడ్ లైవ్ టెలికాస్ట్ లోనే మేము మీ ముందుకు వస్తాము. నెక్స్ట్ సండే రోజు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము, మీతో మాట్లాడతాము అండ్ అనేక విషయాలు పంచుకుందాము. 250వ ఎపిసోడ్ నిజానికి గిరిధర్ గారితో ప్రత్యక్షంగా చేయాల్సినటువంటిది, బట్ వారు అందుబాటులో లేరు నెక్స్ట్ వీక్. కాబట్టి ఎస్, ఆన్లైన్ లోనే మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో అప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.